Hi, hello dear TS and AP Eamcet students. Welcome to this video. Especially this video I'm doing for the TS Eamcet 2022 AP candidates. That is from the AP Eamcet 2022 question papers that are trigonometry as a part 2. AP Eamcet already ఇప్పుడు ఈ మంత్లో అయింది కదా, దానికి సంబంధించిన ట్రిగనోమెట్రీ పార్ట్ 2ని డిస్కస్ చేస్తున్నాను. ఇది టీఎస్ ఎంసెట్ ఇప్పుడు ఏపీ క్యాండిడేట్స్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. హౌ ఈ విల్ ఫ్రేమ్ ద క్వశ్చన్స్ అంటే ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇస్తాడు, ఎలా మీరు ఫోకస్ చేయాలి రివిజన్ క్యాండిడేట్కి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో 1 నేను అప్లోడ్ చేశాను, దాంట్లో 4 పేపర్స్ డిస్కస్ చేశాను. ఈ పార్ట్ 2లో ఇంకొక అన్ని పేపర్స్ డిస్కస్ చేస్తాను. దట్టు ట్రిగనోమెట్రీ పార్ట్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. ఎందుకంటే ట్రిగనోమెట్రీలోంచి ప్రతి షిఫ్ట్లో ఈ ఏపీ ఎంసెట్లో 9 క్వశ్చన్స్ వరకు ఇచ్చాడు. అలాగే టీఎస్లో కూడా 9 to 10 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ట్రిగనోమెట్రీ చాలా ఈజీగా మీరు చేయొచ్చు. ట్రిగనోమెట్రీ ఈజీగా ఎలా చేయొచ్చు అనేది ఫస్ట్ వీడియో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. ఈ వీడియో కూడా నేను డిస్కస్ చేస్తున్నాను. ఆర్ యూ రెడీ? వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది చూసారా, 6th July షిఫ్ట్ 1 2022 షిఫ్ట్ 1లో క్వశ్చన్స్. ట్రిగనోమెట్రీ ఏమి ఇచ్చాడో చూద్దాము. ఇది ఫైనల్ ఎంసెట్ పేపర్. ఇది నేను క్వశ్చన్ పేపర్ని స్క్రోల్ డౌన్ చేస్తాను. క్వశ్చన్స్ ఏంటి, సొల్యూషన్స్ ఎలా చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. రైట్ ఇది ఫస్ట్ క్వశ్చన్. దీన్ని ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 1 కంటిన్యూస్ నెంబర్స్ ఇస్తాను. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 1గా తీసుకున్నాను. ఇది ఈ క్వశ్చన్ని ట్రిగనోమెట్రీలో దీన్ని ఫస్ట్ క్వశ్చన్ కింద తీసుకున్నాను. లెట్ ఏ అండ్ బి బి నాన్ నెగిటివ్ రియల్ నెంబర్స్ ఇఫ్ సైన్ ఎక్స్ ప్లస్ ఏ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ బి దెన్ మాడ్ ఏ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. అంటే ఒక రిజల్ట్ ఇచ్చాడు, ఇంకో రిజల్ట్ అడిగాడు. ఏదైతే రిజల్ట్ ఇచ్చాడో దాన్ని 1 అనుకోండి, రిజల్ట్ అడిగిన దాన్ని సమ్ కే అనుకోండి. మన కన్వీనియంట్ కోసం దిస్ ఇస్ టేకెన్ యాజ్ ఈక్వేషన్ 1. లెట్ ఇట్ బి టేకెన్ యాజ్ కే ఈక్వేషన్ 2. ఇప్పుడు 1² + 2² చేయండి. క్విక్గా చేస్తున్నాను గైస్, ట్రై టు ఫాలో. ఇది సైన్ ఎక్స్ ప్లస్ ఏ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఏ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2a సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ యూజ్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ దట్ ఈస్ రైట్ సైడ్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే సెకండ్ ఈక్వేషన్లో ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2a sin x cos x is left side is equals to b square plus k square is right side. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2a sin x minus 2a sin x క్యాన్సిల్. ఇప్పుడు sin square x plus a square sin square x లో sin square x కామన్ తీసుకుంటే 1 plus a square. ఈ రెండింటిలోంచి a square కామన్ తీసుకోండి. a square కామన్ తీసుకుంటే cos square x plus sin square x is a one term plus నెక్స్ట్ టర్మ్స్ ఏముంది, sin square x plus cos square x. sin square x plus cos square x is second term. sin square x plus cos square x వాల్యూ 1 కదా, అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు a square into 1 a square plus 1 is equals to b square plus k square. మనకు కావాల్సింది k, అంటే k square ఉంచుకుంటే రైట్ సైడ్కి b square వస్తుంది. అంటే రైట్ నుంచి లెఫ్ట్కి a square minus b square plus 1 is equals to k square. ఫ్రమ్ దిస్ వాట్ ఇస్ k రూట్ ఓవర్ a square minus b square ప్లస్ 1 ఈజ్ కే. కే అంటే మనకు కావాల్సిన రిజల్ట్ కే అనుకున్నాను కదా, అది మనకు వచ్చింది. ఏ ఆప్షన్ ఎస్ క్లియర్లీ గివెన్ యాజ్ ఫస్ట్ ఆప్షన్. స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేసేసండి, దాని నుంచి మనకు కావాల్సిన రిజల్ట్ కే అనుకుంటే కే వాల్యూ వచ్చింది. రైట్ నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. లుక్ ఎట్ దిస్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ప్రింటింగ్ మిస్ అయింది, అది రాసిన ఇక్కడ. రూట్ ఓవర్ సైన్ పవర్ 4x ప్లస్ 4 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ రూట్ ఓవర్ కాస్ పవర్ 4x ప్లస్ 4 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇచ్చాడు. దీని రిజల్ట్ ఆప్షన్స్లో ఈ విధంగా ఉంది. నేను మామూలుగా డైరెక్ట్ చేస్తే చాలా లెంగ్త్ అవుతుంది. అందుకే నేను ఏం చేస్తున్నాను, ట్రిక్ సమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 తీసుకున్నాం. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0. వాట్ ఈస్ రిజల్టెంట్ ఆఫ్ దిస్ ఈస్ ఇందులో సైన్ కాస్ ఉన్నాయి. సైన్ 0 0 కాస్ 0 అనేది 1 మనకు తెలుసు, అది ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సైన్ 0 0 అయితే ఫస్ట్ బ్రాకెట్ అవుతుంది 0 ప్లస్ కాస్ 0 1 కాబట్టి 4 0 ప్లస్ 4 అవుతుంది. మైనస్ సెకండ్ టర్మ్ కాస్ 0 1 కాబట్టి 1/4 is 1 ప్లస్ సైన్ 0 0 కాబట్టి 0 అయింది. అంటే దిస్ ఈజ్ రూట్ 4 మైనస్ రూట్ 1. రూట్ 4 అంటే 2 2 మైనస్ 1 1 వచ్చింది. 1 అనేది ఏ ఆప్షన్లో మ్యాచ్ అయిందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ మనం అబ్జర్వ్ చేస్తే కాస్ 0 ఈజ్ 1 1 మైనస్ 1 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. సెకండ్ ఆప్షన్ tan 0 0 ఇది కూడా 0 అవుతుంది. థర్డ్ ఆప్షన్ సైన్ 0 0 ఇది కూడా 0 అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ చూడండి కాస్ 0 1 అంటే కాస్ 0 1 అనేది అంటే 2 into 0 0 అనేది కాస్ 0 1 కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఓన్లీ 1తో మ్యాచ్ అయింది. ఒకవేళ 1 అనేది వేరే ఆప్షన్లో రిపిటేషన్ వస్తే అప్పుడు వాల్యూ చేంజ్ చేయాలి. ఇక్కడ 1 అనేది ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి ద ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. రైట్ నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. సైన్ 22.5 degrees అడిగాడు. సైన్ 22.5 degrees తీసుకోవాలంటే ఫస్ట్ మన కన్వీనియంట్ కోసం 22.5ని ఏ అనుకోండి. సైన్ 22.5 కావాలి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 22.5. మనకి సైన్
2 sin square a ఫార్ములా ఉంది. 2 sin square a ఫార్ములా is 1 minus cos 2a. 1 minus cos 2a ని 2 sin square a రాస్తాం. ఏ బదులు ఎక్కడ ఉంది? ఎంత ఉంది? 22 ఉంది. 22 అంటే 45/2 అవుతుంది. ఇప్పుడు cos 2a అంటే 1 minus cos 2 into 45/2 అంటే 45 degrees అవుతుంది. ఇది 2 sin square 22.5 degrees. అంతేనా? మనకి కన్వీనియంట్ కోసం. cos 45 అంటే 1 తెలుసు. సారీ cos 45 అంటే 1/√2 తెలుసు. cos 45 రాస్తున్నాను 1/√2. 1 minus 1/√2 LCM తీసుకుంటే √2 minus 1/√2 అయింది. ఇక 2 లెఫ్ట్ నుంచి రైట్కి తీసుకొచ్చాను. అంటే sin square 22.5 ఈజ్ ఈక్వల్స్ టు √2 minus 1/2√2 అవుతుంది. అంతేనా? √2 minus 1/2√2. సో దీనికి రేషనలైజేషన్ చేద్దాం. మనకి ఆప్షన్స్ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి రేషనలైజేషన్ విత్ √2 అంటే √2 minus 1 into √2 by రేషనలైజేషన్ విత్ రూట్ అంటే డివైడ్ అండ్ మల్టిప్లై విత్ √2 √2 into √2 2 into 2 4 అవుతుంది డినామినేటర్లో. Therefore again by multiply with √2 into √2 2 minus √2/4 is in the solution. Sin square 22.5 అంటే 2 minus √2/4 అయింది. మనకు ఓన్లీ sin 22.5 కావాలి. అంటే స్క్వేర్ ఇటు తీసుకొస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 minus √2/4 దట్ ఈస్ క్లియర్లీ గివెన్ యాజ్ అ థర్డ్ ఆప్షన్. ఇందులో క్వశ్చన్ 3 ఆప్షన్స్ మిస్ అయ్యి ప్రింటింగ్లో 4th ఆప్షన్ మాత్రం ఉంది. దేర్ఫోర్ ద ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా? ఇక్కడ sin 22.5కి sin2 sin square ఫార్ములాని గుర్తు చేసుకోవాలి. రైట్? లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్. Look at this question is asking the value of cos 4x. మామూలుగా cos 4x ఎక్స్పెన్షన్ చేస్తే చాలా టైం పడుతుంది. నేను x వాల్యూని పై తీసుకున్నాను. x పై తీసుకుంటే ఆప్షన్ రిపిటేషన్ లేదు. మన ఆన్సర్కి కరెక్ట్ మ్యాచ్ అయ్యే ఆప్షన్స్ ఉన్నది. ఆప్షన్ రిపిటేషన్ కూడా లేదు. x పై తీసుకుంటే యూనో cos 4x అంటే cos 4 pi. cos pi వాల్యూ -1 -1 whole power 4 ఈజ్ +1 ఓన్లీ. ఇప్పుడు +1 ఏ ఆప్షన్తో మ్యాచ్ అయిందో చూద్దాం. ఈ 4 ఆప్షన్స్లో మీరు అబ్జర్వ్ చేయండి. కాస్ టర్మ్స్ ఉన్నాయి. 2x ఉంది, 4x ఉంది. ఫస్ట్ 2x అంటే 2 into pi 2π అవుతుంది. అలాగే 4x అంటే 4 into pi 4π అవుతుంది. cos 2π కానీ cos 2x దట్ ఈస్ cos 2π వాల్యూ కానీ cos 4x దట్ ఈస్ cos 4π వాల్యూస్ కానీ 1. ఓకే, cos 2π అయినా 1, cos 4π అయినా 1. ఇప్పుడు మన ఆప్షన్స్లో పెట్టి చూద్దాం. వాట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్? 3/8 ప్లస్ 1/2 ప్లస్ 1/8 దట్ ఈస్ 3/8 ప్లస్ 1/8 4/8 ప్లస్ 1/2 ఉంటుంది. అంటే ఈ రెండు యాడ్ చేస్తున్నాను ముందుగా, ఈజీగా ఉంటుంది. సో 4/8 అంటే 1/2 ప్లస్ 1/2 1 ఈజ్ అ ఫస్ట్ ఆప్షన్ మేబీ. అంటే ఇక్కడ గ్రీనింగ్ పెట్టారు కానీ ఇక్కడ ఆన్సర్ రివీల్ అయిపోయింది కానీ మనకి ఎగ్జామినేషన్లో మీకు రివీల్ కాదు కదా. అంటే రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చెక్ చేసి చూపిస్తున్నాను. సెకండ్ ఆప్షన్ ఏమవుతుంది? 3/8 minus 1/2 ప్లస్ 1/8. సో ఇది కూడా 4/8 అంటే 1/2 minus 1/2 0 అవుతుంది. సెకండ్ ఆప్షన్ 0 నాట్ 1 కాబట్టి సెకండ్ ఆప్షన్ రిపీట్ కావాలి. థర్డ్ ఆప్షన్ 3/8 minus 1/8 ప్లస్ 1/2. సో 3/8 minus 1/8 అంటే 2/8. 2/8 ప్లస్ 1/2 ఈస్ 1/4 ప్లస్ 1/2 నాట్ ఎట్ ఆల్ 1 నాట్ ఈక్వల్స్ టు 1. కాబట్టి ఆప్షన్ రిపిటేషన్ లేదు టిల్ థర్డ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఒకటే 1 వచ్చింది. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఫోర్త్ ఆప్షన్ 1/8 ప్లస్ 1/2 1/2 మైనస్ 3/8. 1/8 minus 3/8 అంటే -2/8 minus 1/4 ప్లస్ 1/2. ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఈక్వల్స్ టు 1. అంటే ఓన్లీ ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అయింది. x ఈజ్ ఈక్వల్స్ టు 5 పెడితే x 0 పెడితే ఆప్షన్స్ రిపిటేషన్ ఉంది గైస్. అలా మనం ట్రిక్స్ యూజ్ చేసేటప్పుడు ఇలాంటి కేర్ తీసుకోవాలి. రిపిటేషన్ ఉండకూడదు, అంటే మనకి వచ్చిన ఆన్సర్తో రిపిటేషన్ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ అయిన యాంగిల్స్ కూడా చూడాలి. అది కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే చాలా ఈజీ. ఇది మామూలుగా ఎక్స్పెన్షన్ చేస్తే ఇట్ టేక్స్ టూ మచ్ టైం. రైట్? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన నెంబర్ 3గా నోట్ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. రైట్? జస్ట్ వెయిట్. ఇప్పుడు మనం చేసింది 4th క్వశ్చన్, దాని ముందు 3rd క్వశ్చన్ చేసి నెంబర్ ఎందుకు ఇస్తున్నానంటే మీకు డౌట్ వస్తే రెక్టిఫికేషన్ కోసం నేను నెంబర్ ఇస్తున్నాను. 4 అంటే ముందు 3 చేసాం కాబట్టి ఇది 4th. నెక్స్ట్ నెంబర్ ఏంటి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఈ క్వశ్చన్ కింద ఇచ్చిన క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్, అది మీకు చెప్పినప్పుడు అర్థం కాదు. అందుకనే అది మళ్ళీ మ్యాక్సిమం మినిమం కాన్సెప్ట్ యూజ్ చేసుకొని చేయాలి. దట్ ఈస్ ఐఎమ్ నాట్ డూయింగ్. 6th క్వశ్చన్ కింద ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఫర్ ఎనీ రియల్ నెంబర్ అండ్ బిలాంగ్స్ టు ఆర్ cos hx ప్లస్ sin hx హోల్ పవర్ n. సో సింపుల్. ఆల్రెడీ టిప్ ఇచ్చాను మీకు. cos hx ప్లస్ sin hx ఈస్ e పవర్ x. cos hx ప్లస్ sin hx అంటే e పవర్ x. అది యూజ్ చేసుకున్నాం అంటే దీని ప్లేస్లో e పవర్ x పెట్టాలి.
e power x whole power n అంటే e power nx. e power nx cos hx plus I sin hx, cos hx plus sin hx అంటే e power x వచ్చింది. e power nx రావాలంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్, cos hnx ప్లస్ sin hnx కదా, x బదులు nx ఉంది కాబట్టి e power nx అనేది దేని రిజల్ట్కి ఈక్వల్, cos hnx ప్లస్ sin hnx ఈజ్ e power nx. అందుకనే e power nx ఫార్ములా బదులు cos hnx ప్లస్ sin hnx ఇచ్చాడు. గైస్ ఈ 6th క్వశ్చన్ కనుక మీరు అటెంప్ట్ చేస్తుంటే ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2, ఆప్షన్ నెంబర్ 4 సేమ్ ఇచ్చాడు చూసారా, అంటే దీనికి మార్క్ యాడ్ అవుతుంది మీకు. cos hx మైనస్ sin hx ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 4 కూడా సేమ్ ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్స్కి మీకు మార్క్స్ కంపల్సరీ యాడ్ చేయాలి, ఎందుకంటే ఆప్షన్ రిపిటేషన్ ఉంది, వాడు ఇచ్చిన క్వశ్చన్లోనే రిపీటెడ్ ఆప్షన్ ఉంది కాబట్టి దీనికి కంపల్సరీ మార్క్స్ యాడ్ అవుతుంది మీకు, రైట్. లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా కొంచెం కాంప్లికేటెడ్. అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవడానికి మనం న్యాచురల్ లాగరిథమ్స్ టేబుల్ అని ఉంటుంది, దాన్ని యూజ్ చేయవలసి వస్తుంది. జస్ట్ ఈ ఫార్ములా వేసి చూపిస్తాను మీకు. అప్రాక్సిమేట్ వాల్యూ అడిగితే ఈ విధంగా చేయాలి, లేకపోతే ఫార్ములా ఏంటి, ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు 7 ఇచ్చాడు, b ఈజ్ ఈక్వల్స్ 6, యాంగిల్ a ఈజ్ ఈక్వల్స్ టు 120. ఏమడిగాడు, అప్రాక్సిమేట్ వాల్యూ బీని ఎలా కనుక్కోవాలంటే సైన్ రూల్ ప్రకారము a బై సైన్ ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు b బై సైన్ బి. సో మనకి b కావాలి, a తెలుసు 7 బై సైన్ ఏ సైన్ 120. సో ఈజ్ ఈక్వల్స్ టు b ఈజ్ 6 బై సైన్ బి. సైన్ 120 వాల్యూ 7 బై సైన్ 120 వాల్యూ ఈజ్ సైన్ 120 ఈజ్ √3/2 ఈజ్ ఈక్వల్స్ 6 బై సైన్ బి. ఓకే, సో దీన్ని లాగరిథం టేబుల్ యూజ్ చేసుకొని చేస్తారు. సైన్ బి ఎలా వస్తుంది, దీని నుంచి 2 × 6 క్రాస్ మల్టిప్లికేషన్ చేసి 6 × √3/2 బై 7 అంటే 3√3/7 అంటే లాగరిథం టేబుల్ యూజ్ చేసి సైన్ బి వాల్యూ 3√3/7 అప్రాక్సిమేట్గా 47.9 degrees ఉండొచ్చు. సో అది టేబుల్ ఆఫ్ ఫామ్ చూస్ చేయడం కాంప్లికేటెడ్ కాబట్టి ఇలాంటి క్వశ్చన్ మీకు స్ట్రైక్ కాకపోతే వదిలేయడం. ఓకేనా, జస్ట్ ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ అడిగాడు కానీ యాంగిల్ ఎగ్జాక్ట్ వాల్యూ అడిగినప్పుడు ఈ ప్రాసెస్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది కదా, రైట్. ఆ వాల్యూ ఎలాగనేది 47.9 degrees ఎలా వచ్చిందని తెలియాలంటే మీరు నేషనల్ లాగరిథమ్స్ టేబుల్ చూడాలి, లేదా ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ కాన్సెప్ట్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయవలసి వస్తుంది. ఓకేనా, రైట్. వి లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. SC question that in a triangle ABC we want A of B cos C minus C of B C cos B. A of B cos C minus C cos B కావాలి. దీనికి సింపుల్గా మనం కొసైన్ రూల్ యూజ్ చేసాం. ఫస్ట్ కొసైన్ రూల్ cos C కావాలంటే B² ప్లస్ A² మైనస్ C² బై 2AB cos C అంటే. సో అదే మనకి cos B కావాలంటే అకార్డింగ్ టు ద cos B రిజల్ట్ A² ప్లస్ C² మైనస్ B² బై 2AC. ఇది కొసైన్ రూల్. ఇక్కడ మనకి దీన్ని ఓపెన్ చేస్తే a × b AB cos C మైనస్ AC cos B. సో వాట్ ఈస్ AB cos C, AB cos C ఫ్రమ్ ద cos C నుంచి AB రైట్ సైడ్కి తీసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే AB cos C అంటే B² ప్లస్ A² మైనస్ C² బై 2. ఓకేనా, విత్ మైనస్ ఆఫ్ AC cos B. దీని నుంచి AC cos B అవుతుంది A² ప్లస్ C² మైనస్ B² బై 2. సో LCM ఈజ్ 2, LCM తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ B² ప్లస్ A² మైనస్ C² మైనస్ ఆఫ్ ఉంది కాబట్టి మైనస్ A² మైనస్ C² మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ B² వస్తుంది అంతేనా. సో ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ A² మైనస్ A² క్యాన్సిల్ అయిపోద్ది. B² ప్లస్ B² 2B² ఉంది, 2C², 2 కామన్ తీసుకుంటే B² మైనస్ C² బై 2 వచ్చింది. 2 క్యాన్సిల్, దెన్ ద రిజల్టెంట్ ఈజ్ B² మైనస్ C². ఇక్కడ కొసైన్ రూల్ యూజ్ చేయాలి. కొసైన్ రూల్ ఏంటనేది మీకు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ కాబట్టి తెలుసుకుంటే సరిపోదు. ఓకేనా, దట్ ఈస్ క్లియర్లీ గివెన్ యాజ్ థర్డ్ ఆప్షన్ B² మైనస్ C², రైట్. The lengths of sides of the triangle are 13, 14, 15 given. If capital R and small r are respectively circumradius and in radius of the triangle, then 8 capital R minus small r అడిగాడు. అంటే సైడ్స్ ఇచ్చాడు. సైడ్స్ ఇఫ్ యూ టేక్ ద ABCR sides, A is 13, B is 14, C is equals to 15. ఇది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. R capital R ఫార్ములా ABC by 4 delta. ABC by 4 delta. స్మాల్ r ఫార్ములా డెల్టా బై ఎస్. ఓకే, ఇవి రావాలంటే ముందు ఎస్ డెల్టా ఫార్ములా వేసి క్యాలిక్యులేట్ చేసేస్తాను. చూడండి అది ఎంత వస్తుంది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసి ఎస్ ఫార్ములా A ప్లస్ B ప్లస్ C బై 2, దాని రిజల్ట్ 21 వస్తుంది. అంటే డెల్టా ఫార్ములా. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే డెల్టా డైరెక్ట్గా వస్తుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు కాబట్టి కంపల్సరీ
ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మన డెల్టా కనుక్కోవాలి. దట్ ఈస్ రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. దట్ ఈస్ 21 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 స్క్వేర్ రూట్ 84 వస్తుంది. ఇప్పుడు ఇవి మనం క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్లో యూజ్ చేసుకుంది. ఏబిసి 13 14 15 బై 4 డెల్టా, దట్ ఈస్ 4 ఇంటూ 84. సో క్యాన్సిలేషన్ చూస్తే 14 ఇది 13 ఇంటూ 14 ఇంటూ 15, 14 7s, 13 ఇంటూ 14 ఇంటూ 15, 14 7 2s క్యాన్సిల్ అవుతుంది, 7 1s 7 2s 14, తర్వాత 2 6 అంటే 14 6 84. నెక్స్ట్ 3 2s 3 5s అంటే మనకి ఏమొచ్చింది 65/8 ఈస్ క్యాపిటల్ ఆర్. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8r ఈజ్ ఈక్వల్స్ టు 65 వచ్చింది. ఓకేనా, 8r ఈజ్ ఈక్వల్ 65. మనకి 8r కూడా కావాలి కాబట్టి 8r ఈజ్ ఈక్వల్ 65 ఈజ్ రెడీ. ఇంకా స్మాల్ ఆర్ డెల్టా బైస్, డెల్టా ఎంత వచ్చింది మనకి 84, ఎస్ ఈజ్ 21, 84/21 అంటే 4. సో 8r ఈజ్ ఈక్వల్ 65, r ఈజ్ ఈక్వల్స్ 4. therefore 8r minus r ఈజ్ ఈక్వల్స్ టు 65 minus 4 ఈజ్ 61. సో దట్ ఈస్ క్లియర్లీ గివెన్ యాజ్ అ థర్డ్ ఆప్షన్. ఓకేనా, ఇది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్, కంపల్సరీ ఇలా క్యాలిక్యులేట్ చేయండి, దీనికి ఫార్ములాస్ తెలియాలి. రైట్, నో లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ పేపర్. ఈ పేపర్లో ఇచ్చిన 9 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ మాత్రం నేను చేయలేదు, ఎందుకంటే ఒక టైం టేకింగ్ క్వశ్చన్, ఇంకోటి చేశాను కానీ అప్రాక్సిమేట్ వాల్యూ మనము ఎగ్జాక్ట్గా 47.9 degrees అనేది మనకి లాగరిథం టేబుల్ యూజ్ చేసుకొని చేయవలసి వస్తుంది. ఓకేనా, రైట్, విల్ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ పేపర్స్. ఇప్పుడు 6th July షిఫ్ట్ 2లో క్వశ్చన్స్ ట్రిగనోమెట్రీ ఏమి ఇచ్చాడో చూద్దామా. రైట్, ప్లీజ్ వెయిట్. Look at this question. If theta is any real angle, any angle, then sin square theta into cos square theta అడిగాడు. దీన్ని మామూలుగా క్యాలిక్యులేషన్ చేస్తే చాలా లెంగ్త్ అవుతుంది. ఫర్ ఈజినెస్ పర్పస్ ఐమ్ టేకింగ్ theta is equals to π/4. sin π/4 cos π/4 1/√2 కదా, అంటే sin π/4 1/√2, 5/4 అంటే మనకి 45 degrees డిగ్రీలో 45, sin 45 1/√2, 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2, cos 45 కూడా 1/√2, 1/√2 హోల్ స్క్వేర్ ఇస్ 1/2, 1/2 ఇంటూ 1/2 1/4 వచ్చింది. సో మనకి ఏ ఆప్షన్తో 1/4 మ్యాచ్ అయిందో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూసాను అనుకోండి, 1 మైనస్ కాస్ 2 ఇంటూ π/4, 2 ఇంటూ π/4 అంటే π/2, కాస్ π/2 వాల్యూ 0 కాబట్టి 1 ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ 1 మైనస్ కాస్ 4 ఇంటూ π/4 అంటే కాస్ π వాల్యూ -1, -1 మైనస్ +1 అంటే 2, వాల్యూస్ తెలియాలి మీకు. థర్డ్ ఆప్షన్ 1/4 ఆఫ్ 1 మైనస్ కాస్ π, చెప్పాను కదా కాస్ 2 4 ఇంటూ π/4 అంటే π అవుతుంది, కాస్ π వాల్యూ -1 అంటే దిస్ ఈస్ 2/4 ఈజ్ 1/2. ఇట్స్ నాట్ కరెక్ట్. వాట్ ఇస్ ది ఫోర్త్ ఆప్షన్ 1/4 ఆఫ్, సో వాట్ ఈస్ 1/8, ఫోర్త్ ఆప్షన్ 1/8, 1/8 ఆఫ్ కాస్ π వాల్యూ మైనస్ అంటే -1 మైనస్ +1 ఈజ్ 2/8, 2/8 ఈజ్ 1/4, 1/4 అని మనకు వచ్చిన రిజల్ట్ మ్యాచ్ అయింది ఫోర్త్ ఆప్షన్, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ వీ కెన్ పికప్ ఇట్. రైట్, ఏదైనా వాల్యూ తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి తీసుకోండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు తీసుకోవచ్చు, కాకపోతే ఏ వాల్యూ డిఫరెంట్ అవుతుంది రిపిటేషన్ లేకుండా ఎక్కడ ఉంది చూసుకోవాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ నెంబర్ సపోజ్ 11 అనుకున్నాం. ఈ 11th క్వశ్చన్ ఏంటంటే 4 cos square 9 -3, 4 cos square 27 degrees -3 ఇచ్చాడు. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు 9 degrees తెలియాలి, లేదా 18 degrees 27 degrees తెలియాలి. 2 steps ఇచ్చి క్యాలిక్యులేట్ చేసి చూపిస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్ ఇచ్చాడు tan 90. మళ్ళీ tan 90 వాల్యూ గుర్తుపెట్టుకోవడం మీకు కష్టం అవుతుంది, అందుకని జస్ట్ 2-3 steps ఐమ్ రైటింగ్. 2 into 2 cos square 9 degrees -3 into 2 into 2 cos square 27 degrees -3 రాయండి ఫస్ట్. ఇలా ఎందుకు రాస్తానంటే 2 cos square a ఫార్ములా, 2 cos square a is ఫార్ములా 1 plus cos 2a, ఇది 2 cos square a బదులు 9 degrees ఉంది ఫస్ట్ బ్రాకెట్లో, దట్ ఈస్ 2 into 1 plus cos 2 into 9 అంటే 18, cos 18 degrees -3. చూడండి క్యాలిక్యులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయకపోవడం బెటరు. అలాగే 2 cos square 27 అంటే 1 plus cos 54 degrees -3. సో ఇక్కడ cos 18 degree వాల్యూ మనం సబ్స్టిట్యూషన్ చేయాలి, దట్ ఈస్ రూట్ ఓవర్ 10 plus 2√5/4. ఓకే, అలాగే sin 18 cos 54 degrees, cos 54 degrees కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ రూట్ ఓవర్ 10 minus 2√5/4. ఎంత క్యాలిక్యులేట్ చేస్తే కొంచెం లెంగ్తీ అవుతుంది ఇది, కాబట్టి ట్రై చేయకపోవడం బెటరు. ఐఎమ్ నాట్ డూయింగ్ కంప్లీట్లీ. ఓకేనా, రైట్. మనకి ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్, 10 11 12. ఇప్పుడు
ఇప్పుడు 12th క్వశ్చన్ చూడండి, ఇందులో ఆప్షన్స్ కూడా మిస్ అయ్యాయి, ఆప్షన్స్ రాస్తున్నాను. సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఒకటి ఉంది 2 cos square theta, సెకండ్ ఆప్షన్ -2 cos square theta, -2 cos square theta, థర్డ్ ఆప్షన్ 2 tan square theta, ఫోర్త్ ఆప్షన్ 2 secant square theta. ఇలా 4 ఆప్షన్స్లో మనకి కంప్యూటర్లో అది పీడిఎఫ్ కరెక్ట్గా యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, ఎనీహో నేను కొంచెం కష్టపడి ఇవన్నీ రాయవలసి వస్తుంది. ఓకే, ఎనీహో దీన్ని సింపుల్ చేయాలంటే చాలా చాలా ఈజీ. చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్లో 1/1 + sin θ + 1/1 - sin θ. టేక్ ది ఎల్సిఎం. 1 + sin θ ఇంటూ 1 - sin θ ఎల్సిఎం అవుతుంది కదా. అప్పుడు న్యూమరేటర్ అవుతుంది 1 - sin θ + 1 + sin θ అవుతుంది. చాలా చాలా ఈజీ క్వశ్చన్. జస్ట్ ఎందుకంటే 1 - cos θ 1 - sin θ 1 + sin θ ఉంది కాబట్టి ఎల్సిఎం తీసేసుకోండి. సో మైనస్ సైన్ ప్లస్ సైన్ క్యాన్సిల్, 1 + 1 2 బై 1 + sin θ ఇంటూ 1 - sin θ అంటే a² - a + b ఇంటూ a - b అంటే a² - b². a² is 1² is 1 minus b² is sin square theta. That is 2/1 - sin square theta is cos square theta. 1/cos square theta is sec square theta, not, that is 2 into sec square theta. That is clearly fourth option. So simple. ఇక్కడ ట్రిక్స్ కూడా యూజ్ చేయవలసిన పని లేదు, ఈజీగా క్యాలిక్యులేషన్ చేసేయచ్చు. క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్ దిస్ ఇస్ రైట్. ఈ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు, cos x/1 + sin x + tan x రిజల్ట్ అడిగాడు. దీనికి కూడా ట్రిక్ యూజ్ చేస్తున్నాం. ట్రిక్ యూజ్ చేసేటప్పుడు మనము అబ్జర్వ్ చేస్తే 0 కానీ 90 కానీ తీసుకోకూడదు. 0 తీసుకుంటే సీకెంట్ 0, ఓకే. నెక్స్ట్ cos 0 tan 0 అన్డిఫైన్డ్ అవుతుంది. 0 తీసుకుంటే ఆప్షన్ కూడా రిపిటేషన్. అందుకనే నేను ఏం చేస్తున్నానంటే x = 60 degrees తీసుకున్నాను. x 60 degrees తీసుకుంటే ఆప్షన్ రిపిటేషన్ లేదా వాల్యూస్ మనకి ఈజీగా వస్తాయి. దట్ ఈస్ cos 60/1 + sin 60. ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేయాలి. ఏమి యూజ్ చేస్తున్నాను ట్రిక్ ఇక్కడ, 60 degrees, x = 60 degrees + tan 60. రిపిటేషన్ లేనప్పుడు ఈజీగా ఉన్న వాల్యూ తీసుకోవడం బెటరు. అన్డిఫైన్డ్ tan 90 అన్డిఫైన్డ్ కాబట్టి తీసుకోవద్దు. ఓకే రైట్. cos 60 is 1/2, tan sin 60 is √3/2, 1 + √3/2 plus tan 60 is a √3. So by the LCM here 1/2 by denominator LCM తీసుకుంటే 2 + √3/2 వస్తుంది. 2 2 క్యాన్సిల్ ప్లస్ √3 అంటే మనకి ఏముంది 1/2 + √3 ప్లస్ √3 ఉంది. ఇప్పుడు 1/2 + √3ని 2 - √3తో రేషనలైజేషన్ చేయండి. 2 - √3 ఇంటూ 2 - √3/2 + √3 ఇంటూ 2 - √3 రేషనలైజేషన్ చేయడం తెలుసు కదా, ప్లస్ √3. ఇప్పుడు దీని రిజల్ట్ ఎలా వచ్చిందంటే 2 - √3. ఓకే, డినామినేటర్లో 2 - √3 ఇంటూ 2 + √3 a + b ఇంటూ a - b² - b² అంటే 2² 4 - √3 హోల్ స్క్వేర్ అంటే 3 4 - 3 ప్లస్ √3 యాజ్ ఇట్ ఈజ్. దట్ ఈస్ 2 - √3 4 - 3 అంటే 1 రాయకపోయినా పర్లేదు బై √3 ప్లస్ √3 క్యాన్సిల్, ఇట్ ఈస్ 2 వాల్యూ 2 వచ్చింది. 2 ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో అయితే కరెక్ట్గా లేదు, కరెక్ట్ కాదు. సెకండ్ ఆప్షన్లో cos 60 1/2 sin 60 √3/2 ఇది కూడా కరెక్ట్ కాదు. sin square x sin 60 √3 sin 60 √3/2 హోల్ స్క్వేర్ అంటే 3/4, ఇట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. వాట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్, secant x secant 60 is 2, cos 60 1/2 కాబట్టి secant 60 2 అయింది. therefore is matched with the fourth option, right. ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేసుకొని ఈజీ వాల్యూస్ యూజ్ చేసుకొని చేయండి, రైట్. లుక్ ఎట్ దిస్ 14th క్వశ్చన్. cos square 45 degrees plus cos square 135 degrees plus cos square 225 plus cos square 315. ఇవన్నీ కూడా cos 45కి రిలేటెడ్. 135 ఎలా రాయొచ్చు, 135 కెన్ రైట్ 180 - 45. cos 180 - 45 cos 135 అంటే cos 180 - 45. ఈ వాల్యూస్ అన్నీ మీకు తెలిస్తే చాలు. ఈ క్వశ్చన్ చాలా చాలా ఈజీ. 135 cos 45 తెలుసు 1/√2 cos 135ని 180 - 45 రాయాలి. 180 - 45 cos 180 - θ అంటే cos θ - cos 45. మీరు అబ్జర్వ్ చేయండి, అన్నిటిలో స్క్వేర్ ఉంది కాబట్టి అది మైనస్ అన్న ప్లస్ అన్న పాజిటివ్ అవుతుంది. అండ్ అలాగే cos 225 యూ కెన్ రైట్ 180 + 45. cos 180 + 45 ఈజ్ ఆల్సో minus cos 45. Right. What is the last one? Cos 130 316 cos 315. Sorry, 315 we can write cos 360 - 45.
360 minus 45 is cos 45. Fourth corner cos positive ఉంది. అన్నిట్లో కూడా this value is 1 by root 2 with minus 1 by root 2 minus 1 by root 2. This is also 1 by root 2. ఇవన్నీ ఇందులో పెట్టేస్తాడు. 1 by root 2 whole square అంటే 1 by 2 plus here also 1 by 2 plus 1 by 2 plus 1 by 2. That is 4 by 2. 4 by 2 is clearly 2 is given as second option, right? ఇది ఓన్లీ వాల్యూ బేస్డ్ క్వశ్చన్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ లుక్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ యాజ్ అ 15th క్వశ్చన్ ఐమ్ రైటింగ్ దిస్ ఇస్ ఓకే రైట్. వాట్ ఈస్ గివెన్ హియర్ వి విల్ సీ నౌ. ఎస్, ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే let theta belongs to R such that 3 sin h2 theta is equals 13 minus 3 e power 2 theta, then theta is asking. ముందు is asking. ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ పార్ట్ 1 లో కూడా చేశాను. దీనికి ఫస్ట్ sin hx ఫార్ములా గుర్తు చేసుకోండి. e power x minus e power minus x by 2. In place of x here there 2 theta. అందుకని 3 into e power 2 theta minus e power minus 2 theta by 2 is a left side. sin h2 theta ప్లేస్ లో ఫార్ములా రాశాను. మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 13 minus e power 3 e power 2 theta right side. ఓకే, దీన్ని e power 2 theta క్రాస్ మల్టిప్లికేషన్ చేసి e power 2 theta అని 1 by e power 2 theta రాయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 into 3 26 minus 6 e power 2 theta అవుతుంది. ఓకేనా, దీన్ని సింప్లిఫికేషన్ చేసి ఫైనల్గా ఈక్వేషన్ ఏం కలెక్ట్ చేస్తానో చూపిస్తాను. ఎందుకంటే అంత డీటెయిల్డ్గా చేయడం టైం వేస్ట్. మీకు తెలుసు ఎల్సిఎం తీసుకోవడం ఎట్లా అనేది. ఫైనల్ ఈక్వేషన్ ఎక్స్ప్లెనేషన్ మిస్ చేసి ఈక్వేషన్ రాస్తాం. ఎస్ ఈ పవర్ 2 minus 2 theta ఈ పవర్ 1 by e power 2 theta రాసి ఎల్సిఎం తీసుకున్న తర్వాత ఇది 3 e power 2 theta హోల్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 26 e power 2 theta మైనస్ 6 into e power 2 theta హోల్ స్క్వేర్ వస్తుంది. మనకి కన్వీనియంట్ కోసం e power 2 theta టీ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది 3 into t square minus 1 is equal 26t minus 6t square. Again this one you can rewrite as 9t square minus 26t minus 3. ఇది ఎలా ఉంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ t లో ఉంది. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 9 3s 27, 27 1s 27 అంటే 9t square minus 27t plus t minus 3 is equals to 0. ఓకేనా, ఇక్కడ 9t కామన్ తీసుకుంటే t minus 3 ప్లస్ 1 కామన్ తీసుకుంటే t minus 3 is equals to 0. అంటే 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. 9t plus 1 ఒక ఫ్యాక్టరు, t minus 3 ఇంకొక ఫ్యాక్టరు. ఓకే, కానీ 90 plus 1 తీసుకుంటే t వాల్యూ మైనస్ వస్తుంది. t అంటే ఏంటి e power 2 theta. e power 2 theta అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఎప్పుడు కూడా మైనస్ ఉంది. కాబట్టి మనము దీన్ని తీసుకోలేము. అంటే వీ కెన్ టేక్ ఓన్లీ t minus 3 is equals to 0. t is a 3. t అంటే ఏంటి మనం తీసుకుంది t is e power 2 theta కదా. e power 2 theta is equals to 3. లాగరిథం అప్లై చేస్తే log e power 2 theta. ఓకే, క్యాలిక్యులేషన్ కొంచెం అబౌవ్ చేస్తున్నాను. సో రైట్, లాగరిథం అప్లై చేస్తే 2 theta is equals to log 3 అవుతుంది. ఎందుకంటే log e వాల్యూ 1, log e వాల్యూ 1. దీని నుంచి theta is equals to 1 by 2 log 3. ఓకే, ఇది కూడా క్యాలిక్యులేటెడ్ క్వశ్చన్. మీకు క్యాలిక్యులేట్ ఐడియా వస్తే చేయండి, లేకపోతే గెస్ వర్క్ పెట్టండి. టైం వేస్ట్. అంటే ఇక్కడ మనం గెస్ వర్క్ చేయడానికి ఏమి కుదరదు, ఓన్లీ క్యాలిక్యులేషన్ మీద డిపెండ్ అయిన క్వశ్చన్. రైట్, దట్ ఈస్ క్లియర్లీ ఫస్ట్ ఆప్షన్. రైట్, నో సీ ద నెక్స్ట్ క్వశ్చన్స్. Let's look at this question. In a triangle ABC, a minus b by a plus b is asking. This is we can collect by the tangent rule. Tangent rule adani undi a formula. Tangent rule enti teliste dani nunchi direct question idandi. Tangent rule ante tan of ikkada ab lu unnai kabatti a minus b by 2 is equals to a minus b by a plus b into cot c by 2. This is called a tangent rule. Okay, ఇప్పుడు a minus b by a plus b కావాలి. tan a minus b by 2 as it is I am writing, and a minus b by a plus b as it is, and cot c by 2 we can add 1 by tan c by 2. అంతేనా? By taking the cross multiplication, this is tan a minus b by 2 into tan c by 2. Resultant is a minus b by a plus b. This is tangent rule. That is clearly second option. Tan of a minus b by tan c by 2 is a minus b by a plus b. That's it. Okay na? ఇది tangential rule అంటాం. ఈ రూల్ యూజ్ చేసి దీన్ని కలెక్ట్ చేయడమే. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 17 దగ్గర రాసిన చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ యాంగిల్ ఏ 60 దెన్ బి బై సి ప్లస్ ఏ ప్లస్ సి బై ఏ ప్లస్ బి రిజల్ట్ అడిగాడు. సపోజ్ యాంగిల్ ఏ 60 అయితే బీసీలు కూడా ఈచ్ 60 తీసుకున్నారు అనుకోండి, అది ఈక్వల్ ట్రయాంగిల్ కింద గెస్ట్ చేసినట్టు అవుతుంది కదా. మనకి ఏ ట్రయాంగిలే తెలియదు, మనం ఈక్వల్ ట్రయాంగిల్ అజ్యూమ్ చేసుకున్నాం. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ 60 degrees తీసుకుంటే
ఆల్ యాంగిల్స్ ఈక్వల్ అంటే ఆల్ సైడ్స్ కూడా ఈక్వల్ కదా. అంటే సైడ్స్ ఏబిసి ఈచ్ వాల్యూ మీరు 1 తీసుకుంటే ఆప్షన్ రిపిటేషన్ ఉంది కాబట్టి ఈచ్ వాల్యూ 2 తీసుకున్నాం. ఇప్పుడు మనకి రిజల్ట్ ఏ రిజల్ట్ ఉంది, ఈ రిజల్ట్లో ఈచ్ 2 పెట్టండి. అంటే 2/2 + 2 4 ప్లస్ 2/2 + 2 4, దట్ ఈస్ 1/2 + 1/2 ఈజ్ 1. 1 ఈజ్ దేర్ ఇన్ థర్డ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఈచ్ 2 పెడితే 6 అయింది, సెకండ్ ఆప్షన్ 0 ఉంది, థర్డ్ ఆప్షన్ 1 ఉంది, ఫోర్త్ ఆప్షన్ 8 అయింది. ఎందుకంటే రిపిటేషన్ లేదు కాబట్టి ఈచ్ 2 పెట్టండి, ఈచ్ 1 పెడితే రిపిటేషన్ ఉంది, రైట్. ఇలా మనం ట్రిక్స్ యూజ్ చేసి కూడా కొన్ని క్వశ్చన్స్ చేయొచ్చు, రైట్. నౌ లుక్ ఫార్వర్డ్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ number is given 28 but we are taking according to our serial order 18th. ఓకే, ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో మనం ఏం చేయాలో చూద్దాం. ఇది ప్రింటింగ్ ఉన్నట్టుంది, 4 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, రైట్. ఇది ఏమి ఇచ్చాడు, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఏ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ బి కాస్ బి వేర్ ఏ నాట్ ఈక్వల్స్ టు బి దట్ ద ట్రయాంగిల్ ఈజ్ సింప్లీ ఏ కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి కాస్ బి ఇచ్చాడు, అంతేనా. ఇది ఏ ప్లేస్లో 2r sin a పెట్టుకోవచ్చు కదా. 2r sin a ఇంటూ కాస్ ఏ ఇస్ దేర్ ఆల్రెడీ లెఫ్ట్ సైడ్. బి ప్లేస్లో 2r sin b ఇంటూ కాస్ బి. ఇయర్ వాట్ ఆర్ క్యాన్సిల్, 1r క్యాన్సిల్ చేయండి. 2 sin a కాస్ ఏ అంటే sin 2a ఈజ్ ఈక్వల్స్ టు sin 2b. sin 2a ఈజ్ ఈక్వల్ sin 2b అంటే 2a ఈజ్ ఈక్వల్స్ 2b అంటే a ఈజ్ ఈక్వల్స్ b యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఏబి యాంగిల్స్ ఈక్వల్ అయితే సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి, కానీ సైడ్స్ ఈక్వల్ కాదన్నాడు కాబట్టి sin 2a ఈజ్ ఈక్వల్ sin 2b. డైరెక్ట్గా సైన్ రిమూవ్ చేయకుండా sin 2bని ఎలా కూడా రాయొచ్చు కదా, sin 180 - 2b. ఎందుకు 2b రిమూవ్ చేయలేదు, ఫస్ట్ సైన్ రిమూవ్ చేస్తే 2a ఈజ్ ఈక్వల్స్ 2b అంటే యాంగిల్ a ఈజ్ ఈక్వల్ యాంగిల్ b. సైడ్స్ యాంగిల్స్ ఈక్వల్ అయితే సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి, కానీ సైడ్స్ ఈక్వల్ ఉండొద్దని ఇచ్చాడు కాబట్టి డోంట్ టేక్ sin 2a ఈజ్ ఈక్వల్ sin 2b డైరెక్ట్లీ. 2bని sin 180 - 2b రాయాలి. sin 180 - θ is sin θ కదా, అందుకోసమని. ఇప్పుడు 2 సైడ్స్ సైన్ ఎలిమినేట్ చేస్తే 2a ఈజ్ ఈక్వల్స్ టు 180 - 2b అయింది. 2bని రైట్ సైడ్ తీసుకొస్తే 2a + 2b ఈజ్ ఈక్వల్స్ టు 180. అంటే 2 కామన్ తీసుకుంటే a + b ఈజ్ ఈక్వల్స్ టు 180/2 అంటే 90 degrees. Sum of the two angles is 90 means one of the remaining, what is remaining angle is also 90 or not, because sum of the angles in a triangle is 180. a + b 90 వచ్చింది కాబట్టి other angle must be 90 degrees, means the triangle is right angle triangle. One angle 90 ఉంటే the triangle is right angle triangle, right. అది ఈ క్వశ్చన్ సొల్యూషన్, that is fourth option. Now look forward to what is next. Okay, right. 9 క్వశ్చన్స్ ఈ పేపర్లో, 9 + 9 18 కవర్ చేస్తాను 2 పేపర్స్లో. నెక్స్ట్ పేపర్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 7th July షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో ట్రిగనోమెట్రీ చూద్దాం, ఓకేనా. రైట్, ఐఎమ్ స్క్రోలింగ్ డౌన్ ద క్వశ్చన్ పేపర్, ప్లీజ్ వెయిట్. ఈ క్వశ్చన్ చూడండి, జస్ట్ సింప్లీ యూ హ్యావ్ టు నో ద వాల్యూస్ తెలిసి క్వశ్చన్ వచ్చినట్టే. cot 30 no, cot 30 value is what, cot 30 is √3, secant 45 is √2 అంతే. ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోద్ది. 1 + cot 30 √3 స్క్వేర్ ఉంది, √3 హోల్ స్క్వేర్ మైనస్ secant 45 √2 హోల్ స్క్వేర్. వాల్యూస్ తెలియాలి. 1 + 3 - 2, 3 + 1 4, 4 - 2 is 2, దట్ ఈస్ క్లియర్లీ థర్డ్ ఆప్షన్, రైట్. చాలా సింపుల్ క్వశ్చన్, ఎందుకంటే వాల్యూస్ ఇచ్చాడు, దట్ 30 45 ఓన్లీ, రైట్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్, ఇది 20 క్వశ్చన్ కింద రాస్తున్నాను. ఇది పార్ట్ 1 ఈ మోడల్ క్వశ్చన్ చేశాను. అక్కడ 1 డిగ్రీ 2 డిగ్రీ 3 డిగ్రీ అలాగే ఇచ్చాడు, ఇక్కడ 45 46 కాబట్టి అది రెఫర్ చేయండి. పార్ట్ 1లో క్వశ్చన్ రెఫర్ చేసి ట్రై చేయండి. పార్ట్ 1 రెఫర్ దట్ వన్. పార్ట్ 1 ఆల్రెడీ ట్రిగనోమెట్రీ పార్ట్ 1 చేశాను కదా, అది రెఫర్ చేసి క్వశ్చన్ చేయండి, ట్రై చేయండి, ట్రై టు డూ ఇట్. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రైట్. I'm not doing because already same model I did in part 1. Right, now look forward next. Look at this question. Sin of x + y into secant x secant y result is asking. Simplification cheste chalu. Sin of x + y as it is ga I am writing. As easily I am writing. Secant x secant y. Secant x ante reciprocal of cos ante secant x in secant y you can write cos x into cos y. Okay, numerator a formula, sin a + b formula, sin a + b formula, sin a cos b means in place of a and b x y are there. Sin x cos y plus cos x sin y. Okay, by cos x cos y. Okay, separate the terms now. First term sin x cos y by cos x cos y, right. Plus next term cos x sin y by cos x cos y.
So from the first term, what is cancelled? Cos y cancelled. Sin by cos tan x is left over. In the second term, cos x gets cancelled. Sin y by cos y is tan y. That's it. This is our option number 4. Okay, now just a simplification. మీరు sin a plus b ఫార్ములా నేర్చుకుంటారు. a plus b x plus y alpha plus beta ఏది ఇచ్చినా కాన్సెప్ట్ ఫార్ములా అదే ఉంటుంది, రైట్? Now look forward next. Look at this question. What is given if sin of x plus pi by 3 plus sin of x minus pi by 3 is given as 1, then the value of x in the interval 0 to pi. ఈ ఈక్వేషన్ లో సాటిస్ఫై వాల్యూ ఎక్స్ అడిగాడు, అంతే. ఆప్షన్ ద్వారా వెరిఫై చేయండి. బై ఆప్షన్స్ విచ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 1 అనేది చెక్ చేద్దాం. వాట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ 1 అంటే ఎక్స్ ప్లేస్ లో పై బై 2 పెడితే వాట్ ఈస్ ఎల్హెచ్ఎస్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో పై బై 2 ప్లస్ పై బై 3 ప్లస్ సైన్ ఆఫ్ పై బై 2 మైనస్ పై బై 3. సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా అవుతుంది. సైన్ 90 ప్లస్ థీటా కూడా కాస్ థీటా అవుతుంది. అంటే సైన్ 90 ప్లస్ పై బై 6 పై బై 3 ఇస్ కాస్ పై బై 3. 90 ప్లస్ థీటా సెకండ్ కోఆర్డినేట్లో సైన్ ఈజ్ నెగిటివ్ ప్లస్ అలాగే సైన్ 90 మైనస్ థీటా కూడా కాస్ పై బై 3 అవుతుంది. సో కాస్ పై బై 3 ప్లస్ కాస్ పై బై 3. కాస్ పై బై 3 వాల్యూ 1/2 ప్లస్ 1 లేదా 2 ఇంటూ కాస్ పై బై 3 రాయండి. 1/2 ప్లస్ 1/2 ఈజ్ 1. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ ఆర్ నాట్? ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. అది కూడా 0కి పైకి మధ్యలో ఉండే వాల్యూ అడిగాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పై బై 2 ఇట్ ఈస్ లైస్ బిట్వీన్ 0 to pi as well as satisfying on the equation. That's it. Only option verification. Look at this question. In a triangle ABC, if 3 cos sin A plus 4 cos B is equal to 6 and 4 sin B plus 3 cos A is equal to 1, then the angle C is asking the angle C. Take the given two equations are 1 and 2. 1 square plus 2 square చేయండి. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్క్వేర్ చేసి యాడ్ చేద్దాం. వాట్ ఈస్ ద లెఫ్ట్ సైడ్? 3 sin A plus 4 cos B whole square is from the first equation. Second equation 4 sin B plus 3 cos A whole square is the left side. Right side 6 square 36. 36 plus 1 37. 37. ఇప్పుడు దీన్ని A plus B whole square అంటే 3 square అంటే 9 sin square A. 9 sin square A plus 16 cos square B plus 2 3 4 2 3 6 4 24 24 sin A cos B. ఓకే, దీన్ని ఎక్స్పెండ్ చేస్తే రిజల్ట్ చూపిస్తాను చూడండి. A ప్లస్ బి హోల్ స్క్వేర్ చేస్తే సైన్ 9 సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 9 కాస్ స్క్వేర్ ఏ. 9 కామన్ తీస్తే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 1 అవుతుంది అంటే 9 ప్లస్. నెక్స్ట్ 16 కాస్ స్క్వేర్ బి ప్లస్ 16 కాస్ స్క్వేర్ బిలో 16 కామన్ తీస్తే కాస్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ బి 1 కాబట్టి 16 అవుతుంది. ప్లస్ ఫ్రమ్ దీస్ టూ టర్మ్స్ 24 కామన్ తీద్దాం. 24 కామన్ తీస్తే ఇట్ ఈస్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఏ సైన్ బి ఈజ్ ఈక్వల్స్ టు 37. అంతేనా? సో ఇప్పుడు 9 ప్లస్ 16 25 25 ప్లస్ 24 ఇంటూ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి. సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 37 ఉంది. ఇప్పుడు 25 37 సైడ్ తీసుకొస్తే 24 ఆఫ్ సైన్ A plus B is equals to 37 minus 25 12. So therefore from this what is sin A plus B? Sin A plus B is equals to 12 by 24 is 1/2. Sin is 1/2 for 30 degrees. A plus B 30 degrees అవుతుంది. కానీ ఇక్కడ 30 degrees చేయడానికి సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 180 ఉండాలి కదా. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఒకటి A plus B 30 degrees ఉంటే రిమైనింగ్ C ఎంత ఉండాలి? 150 degrees ఉన్నారు. అది లేదు కాబట్టి మనం దీన్ని 1/2 ఎలా రాస్తాము? సైన్ 180 మైనస్ 30 రాయండి. సైన్ 180 మైనస్ అంటే సైన్ 30. సైన్ 30 వాల్యూ 1/2 కాబట్టి సైన్ 180 మైనస్ 30 అంటే సైన్ 150కి ఈక్వల్ చేయాలి. అంటే ఏ ప్లస్ బి యాంగిల్ అవుతుంది. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 150 degrees అవుతుంది. ఏ ప్లస్ బి 150 కాబట్టి యాంగిల్ సి 30 degrees అవుతుంది. 30 degrees రేడియన్స్లో ఇచ్చాడు 5/6 అంతే. ఓకే, దట్ ఈస్ క్లియర్లీ fourth option. 180 minus 30 sin 180 minus 30 sin 30 కాబట్టి నో ప్రాబ్లం. sin 30 1/2. ఈ విధంగా మనము ఇచ్చిన ఆప్షన్ యాజ్ వెల్ as మనకి యాంగిల్ అవైలబిలిటీని బట్టి కూడా యాంగిల్ మెజర్మెంట్ తీసుకోవాలి, రైట్? ఎస్, క్వశ్చన్ నెంబర్ 24 ఇచ్చాను. ఇక్కడ కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ సైన్ హెచ్ఎక్స్ దెన్ ఎక్స్ అడిగాడు. ఇప్పుడు కాస్ హెచ్ఎక్స్ సైన్ హెచ్ఎక్స్ ఫార్ములాస్ ఏంటో మనకు తెలుసు, అది యూజ్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ కాస్ హెచ్ఎక్స్ బదులు x minus log 3 ఉంది. That is e power of x minus log 3. What is the cos hx formula? E power x plus e power minus x. x బదులు x minus log 3 ఉంది ప్లస్ e power
minus of x minus log 3 by 2 is a left side. Right side sin hx, that is e power x plus minus e power minus x by 2. ఇప్పుడు మనము e power x minus log 3 e power x e power of x minus log 3ని ఎలా రాస్తామో చూద్దాం. దీని e power x 2 క్యాన్సిల్ అవుతుంది 2 sides. దీన్ని e power x of e power minus log 3 రాయొచ్చు కదా, ప్లస్ e power minus x of e power log 3 మైనస్ మైనస్ ప్లస్ 3 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ రైట్ సైడ్ e power x minus e power minus x. ఇప్పుడు e power of x e power minus log 3 shall write log 1/3 మైనస్ 1ని 3 పవర్లో పెడితే 1/3 అవుతుంది. టు ద బేస్ ఉంటుంది ఇప్పుడు కూడా. అలాగే e power minus x ఇంటూ e power log 3 ఈజ్ ఈక్వల్స్ టు e power x minus e power minus x. మనకి లోగరిథంలో ఒక ప్రాపర్టీ ఉంది ఏంటంటే ఏ పవర్ లాగ్ m టు ద బేస్ ఏ ఉంటే దాని వాల్యూ m కింద తీసుకోవచ్చు. అంటే ఏ సేమ్ ఉన్నప్పుడు ఏ ప్లేస్లో కూడా ఈ సేమ్ ఉంది కాబట్టి ఫస్ట్ టర్మ్లో e power x e power log 1/3 టు ద బేస్ ఈని 1/3 కింద తీసుకోవాలి ప్లస్ e power minus x. నెక్స్ట్ టర్మ్లో కూడా e power log ఇది బేస్ ఈ అనుకోవాలి, e power log 3 టు ద బేస్ ఈ అంటే 3 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు e power x minus e power minus x. ఓకే, టేక్ ద LCM. LCM ఈజ్ 3 e power x plus 9 e power minus x is equals to 3 e power x minus 3 e power minus x. క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం 3 e power minus x. సో మనం అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ 3 e power x రైట్గా ఉన్నది లెఫ్ట్కి వచ్చేస్తుంది, దట్ ఈస్ 9 plus 3. సో e power 9 plus 1 9 plus 3 12 e power minus x is equals to 2 e power x. ఓకేనా, e power minus x 2 6 క్యాన్సిల్ అవుతుంది, 6 ఇంటూ e power minus x and 1 by e power x is equals to e power x. ఓకేనా, నౌ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ క్రాస్ మల్టిప్లికేషన్. లాస్ట్కి మనకి ఏ రిజల్ట్ రావాలి, ఎక్స్ కావాలి. ఎక్స్ కావాలంటే సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 ఈజ్ ఈక్వల్స్ టు e power x ఇంటూ e power x e power 2x అయింది. ఇప్పుడు లాగ్ అప్లై చేయండి. లాగ్ అప్లై చేస్తే log 6 ఈజ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ log e power 2x. log e power x టు ద బేస్ c అంటే 2x అవుతుంది. అంటే log 6 ఈజ్ ఈక్వల్స్ టు 2x అయింది. అంటే వాట్ ఈజ్ x 1/2 ఇంటూ log 6 ఈజ్ x. ఈ విధంగా మనం x అని కనుక్కోవాలి. 1/6 ఇంటూ log 1/2 ఇంటూ log 6 ఈజ్ సెకండ్ ఆప్షన్, రైట్. సో ఇది జస్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్ క్యాలిక్యులేషన్ పార్ట్. ఇది దాన్ని కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇలాంటి క్వశ్చన్స్ మన ప్రతి షిఫ్ట్లోనూ ఆల్మోస్ట్ అలా క్వశ్చన్ ఇచ్చారు, రైట్. ఇది చూడండి, ఇది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ గివెన్ ABC are 3 5 3 then cos A. What is cos A formula? B² plus C² minus A² by 2BC. Cosine rule. అంతే, వాల్యూస్ తెలుసు. B² అంటే 25, C² is 9, A² is also 9 with minus 9 by 2BC. 2 into 5 into 3. 9 cancel, the numerator becomes 25 by 2 into 5 into 3. So 5 cancel, 25 5 times. Therefore 5 by 2 into 3 6. 5 2 3 6. 5 by 6 is clearly fourth option. Just formula based question, right? Let's look at this question. In a triangle ABC, if A is 2, B is 3 and sin A is 2/3, then angle B again. And we can use a sine rule. Sine rule ప్రకారం మనకు తెలుసు కదా ఏంటి ఒక రిజల్ట్ A by sin A. ఇది కూడా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్, B by sin B. ఈ రిజల్ట్ యూజ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి AB సైడ్స్ యాంగిల్ ఏ సైన్ ఏ వాల్యూ తెలుసు కాబట్టి సైన్ బి ఈజీగా వస్తుంది. సైన్ బి నుంచి బి కనుక్కోండి. ఏ ఇచ్చాడు 2 by సైన్ ఏ అంటే 2/3. సో ఈజ్ ఈక్వల్స్ బి ఈజ్ 3 by సైన్ బి. వీ డోంట్ నో, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. నౌ దిస్ ఈజ్ 2 into 3/2 ఈజ్ ఈక్వల్స్ టు 3 by సైన్ బి, అంతేనా. సో 2 cancel and 3 cancel. By the cross multiplication sin b we got it as 1. Sin is 1 for 90 degrees or not? Sin 90. Therefore angle B is a 90 degrees, pi/2. Pi/2 is given as a first option. Just use a sine rule, right? This is 27. The last question is 26. The last question is 27. Here also 9 questions are given in this paper also. I am doing this is so simple question. I am using a super tip for this one. 27 as a 27. In a triangle A is to B is to C is a 4 is to 5 is to 6. Then the ratio of radius of circumcircle to that of the incircle. Circumcircle radius ఏమో క్యాపిటల్ ఆర్తో ఇండికేట్ చేస్తాము, ఇన్సర్కిల్ రేడియస్ స్మాల్ ఆర్తో ఇండికేట్ చేస్తాము. దాన్ని రేషియో అడిగారు అంటే R/R. దీనికి సపోజ్ ఇఫ్ A is to B is to C ఫార్ములా మనకి దగ్గర ఉంది కదా 4 is to 5 is to C. ఈ టిప్ యూజ్ చేస్తున్నాను. ఏంటి ఆ టిప్ అంటే చూడండి,
2abc by a plus b తీసుకుంటే మైనస్ సి చేయాలి. నెక్స్ట్ ఇంటూ బి ప్లస్ సి విత్ మైనస్ సి. నెక్స్ట్ సి ప్లస్ ఏ ఇంటూ మైనస్ బి. దీన్ని సూపర్ టిప్ కింద యూజ్ చేసి ఇది రేషియో కనుక్కోండి. ఏ ఇస్ టు బి ఇస్ టు సి అంటే ఏబిసి తీసుకొని చాలు డైరెక్ట్గా 2 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇలాంటి టిప్స్ మీకు కావాలి వస్తే అప్పుడు ఈజీగా ఉంది. ఏ ప్లస్ బి 4 ప్లస్ 5 9 9 మైనస్ 6 3 3 ఇంటూ 9 minus 6 3 into b plus c 5 plus 6 11 11 minus 4 7 into c plus a 4 plus 6 10 10 minus 5 5. Therefore this is 2 into 4 into 5 into 6 by 2 into 3 into 7 into 5. Cancellation 5 5 cancel. తర్వాత 3 2s cancel. What is left over? 2 4s 8 8 to 16 16 by 7. Yes, that is our ratio 16 is to 7 by enter ratio kada. That is clearly 6 the fourth option. ఈ స్టిప్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి అప్పుడు ఈజీగా ఉంటుంది. టు ఫైండ్ అవుట్ ద రేషియో ఆఫ్ సర్కమ్ రేడియస్ అండ్ ఇన్ సర్కిల్ రేడియస్, రైట్? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ దిస్ పేపర్. సో వాట్ ఆర్ ద క్వశ్చన్స్ ఇన్ ద నెక్స్ట్ పేపర్ విల్ డిస్కస్, రైట్? ఇప్పుడు 7th July షిఫ్ట్ 2లో క్వశ్చన్స్ ట్రిగోనోమెట్రీ ఏమి ఇచ్చాడో చూద్దాం, ఓకేనా? రైట్. Get this question I have given as a number 28. The value of sin pi pi by 4 into pi pi by 24 into cos pi pi by 24 అడిగాడు. దీని వాల్యూ కనుక్కోవడానికి మనం ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేయాలి. Here we are using the 2 sin a cos b formula. 2 sin a cos b అంటే sin a plus b ప్లస్ sin a minus b ఇది యూజ్ చేస్తుందని చూడండి. అందుకనే 2 మిస్ అయింది కాక 2తో డివైడ్ చేసి మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 1/2 ఇంటూ 2 sin pi pi by 24 cos pi pi by 24. సో దిస్ ఈజ్ 1/2 ఇంటూ sin a ప్లస్ b 5 pi by 24 ప్లస్ 5 pi by 24 ప్లస్ 5 by 24 అంటే sin 6 pi by 24, రైట్? విత్ ప్లస్ sin 5 minus 5 pi minus 5 అంటే 4 pi by 24 అవుతుంది, ఓకేనా? సో క్యాన్సిల్ 1/2 sin 6 4s are 24 sin pi by 4 అవుతుంది. ఇది ప్లస్ 4 6 24 sin pi by 6 అవుతుంది, ఓకేనా? ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి చేస్తుంది. therefore 1/2 sin pi by 4 అంటే 1/2 ప్లస్ sin pi by 6 అంటే 1/2. ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఈజ్ 2√2. ఇక్కడ 2 ఉంది కాబట్టి 4√2 ఇంటూ 2 ప్లస్ √2, ఓకేనా? 4√2 ఇంటూ 2 ప్లస్ √2 2 ప్లస్ √2 ఎల్సిఎం. నేను ఏం చేశాను, మనకి ఆప్షన్స్లో 2 ప్లస్ √2 ఫార్మేషన్ లేదు కాబట్టి √2 కామన్ తీసుకుంటే న్యూమరేటర్లో 2లోంచి √2 పోతే √2 ప్లస్ 1 ఉంటుంది న్యూమరేటర్. డినామినేటర్లో 4√2 ఉంది. ఒకటి 4√2 క్యాన్సిలేషన్ చేసుకుంటే ఏముంది, √2 ప్లస్ 1/4. దట్ ఈస్ గివెన్ యాజ్ ఫస్ట్ ఆప్షన్. 1 ప్లస్ √2/4 అన్న √2 ప్లస్ 1/4 అన్న ఒకటి. ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి చేశాను. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములా యూజ్ చేసి చేశాను. ఇలాంటి వాల్యూస్ ఇచ్చిన మనము వాటి యూజ్ చేయాలి తప్పించి ట్రిక్స్ యూజ్ చేయడానికి కుదరదు, రైట్? ఇది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్, రైట్? విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ చూడండి. sin x by 1 plus cos x ప్లస్ 1 plus cos x by sin x ఇచ్చాడు. సింపుల్గా ఎక్స్ని 30 degrees ట్రిక్ తీసుకొని చేస్తున్నాను. 30 degrees తీసుకున్న ఆప్షన్ కూడా డిప్టేషన్ లేదు. ఈ ట్రిక్ యూజ్ చేసి చేస్తున్నాను. అంటే మనకి క్వశ్చన్లో సైన్ ఫస్ట్ టర్మ్లో సైన్ ఎక్స్ ఉంది. sin 30 అంటే 1/2 by 1 plus cos 30 √3/2 ప్లస్ 1 plus cos 30 √3/2 by sin 30 1/2. దీనికి ఎల్సిఎం తీసుకుంటే 1/2 ప్లస్ 1/2 1/2 ప్లస్ √3 అవుతుంది. ఫస్ట్ టర్మ్ √3 క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ టర్మ్ అవుతుంది 2 ప్లస్ √3 అవుతుంది. ఫస్ట్ టర్మ్ని మనము 2 minus √3తో రేషనలైజేషన్ చేస్తే 2 minus √3 ఇంటూ 2 ప్లస్ √3 ఇంటూ 2 minus √3 విత్ ప్లస్ 2 ప్లస్ √3. ఓకే, సో 2 minus √3 by 2 plus √3 into 2 minus √3 is 4 minus 3 is 1 plus 2 plus √3. ఓకే, ఇలాంటి క్వశ్చన్ నేను పార్ట్ 1లో కూడా చేశాను. 2 minus √3 ప్లస్ 2 plus √3 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొచ్చింది, 4 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనం ఏం తీసుకున్నాం, ట్రిక్ 30 degrees తీసుకుంటే 4 వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ చూస్తే 30 sin 30 1/2 ఇంటూ 2 1 అవుతుంది. సెకండ్ ఆప్షన్ 2 ఇంటూ సైన్ 30 1/2 అంటే కొసెకంట్ 30 2 అవుతుంది, అంటే 4 అయింది. సెకండ్ ఆప్షన్ మేబీ. ఓకే, ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు. థర్డ్ ఆప్షన్ tan 2 into 30 tan 60 √3. నో థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ sin 60 √3/2. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఏమి రిపిటేషన్ లేదు కాబట్టి హ్యాపీగా మనం 30 degrees తీసేసుకోవచ్చు, రైట్?
ఎనీ వాల్యూ డిఫైన్డ్ వాల్యూ తీసుకోండి చాలు, రైట్. రిపిటేషన్ కూడా వాల్యూ మనకి 4 అనేది అక్కడ రిపిటేషన్ రాలేదు, రైట్. ఓన్లీ వన్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. గెట్ దిస్ క్వశ్చన్ జస్ట్ సింప్లీ ఫ్యాక్టరైజేషన్. ఇది ఆల్రెడీ పార్ట్ 1లో ట్యాన్లో ఇచ్చాడు, ఇప్పుడు కార్ట్లో ఉంది. 2 cot square theta minus cot theta minus 3 ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే గెట్ దిస్ క్వశ్చన్ 2 cot square theta minus cot theta minus 3 ఈజ్ ఆస్కింగ్ ద ఫ్యాక్టరైజేషన్. ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో 2 into -3 -6 అవుతుంది. అందుకని మనం దీన్ని ఎలా స్ప్లిట్ చేయాలి, 2 cot square theta విత్ -3 cot theta ప్లస్ 2 cot theta minus 3 క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో స్ప్లిట్ చేయాలి దీన్ని. ఇందులో cot theta కామన్ తీసుకుంటే 2 cot theta minus 3 ప్లస్ 1 కామన్ తీసుకుంటే 2 cot theta minus 3. ఇలాంటి క్వశ్చన్ పార్ట్ 1లో చేసాము, ట్యాన్లో ఇచ్చాడు. ఇందులో cot theta 2 cot theta minus 3 కామన్, నోట్ 2 cot theta minus 3 కామన్ తీసుకుంటే ఇక్కడ cot theta plus 1 అవుతుంది. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. 2 cot theta minus 3 cot theta plus 1 ఈజ్ దేర్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. దట్స్ ఇట్. ఓకేనా, క్లియర్? నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. Look at this question 31 గా తీసుకున్నాను. cos theta into cosecant theta minus sec theta minus cot theta is asking. Just I am using the trick. Theta is equals to 45 degrees తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ కూడా రిపిటేషన్ లేదు. theta 45 తీసుకుంటే what is the first term, cos 45, what is the cosecant 45 minus sec 45 minus cot 45. ఓకేనా, cosecant 45 1 by root 2, cosecant 45 sec 45 కూడా root 2 minus root 2 with minus 1, cot 45 1 with minus n గా మైనస్, ఇది రెండు క్యాన్సిల్ అయిపోయి 0 అవుతుంది. 0 into -1 is -1. దట్ ఈస్ క్లియర్లీ దేర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. అంతే, మిగిలిన ఆప్షన్లో 1 0 ఉంది. ఇక్కడ 45 తీసుకుంటే ఇదేమవుతుంది, 1/2 minus 1 is 1 minus 1/2 అవుతుంది. cos 45 1 by root 2 హోల్ స్క్వేర్ అంటే 1/2, tan 45 1. కాబట్టి ఆప్షన్ రిపిటేషన్ లేదు. theta is equal 45 degrees తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఐ హావ్ టేకెన్ యాజ్ 35 క్వశ్చన్. వాట్ ఈస్ గివెన్, ఐ యామ్ రీడింగ్ ప్రాపర్లీ. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. లెట్ ABC be an acute angle triangle with area R. ABCని acute angle triangle అన్నాడు. acute angle అంటే యాంగిల్స్ బిలో 90 ఉండాలి. సో దెన్ ఈజ్ ఆస్కింగ్ రూట్ ఓవర్ A² B² - 4R². R అనేది ఏంటి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే బిలో 90 degrees ఉండాలి కదా ఈచ్ యాంగిల్. నేను ఏం చేస్తున్నానంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈక్వల్ ట్రయాంగిల్ ఎజమ్ చేసుకోండి. ఈక్వల్ ట్రయాంగిల్ ఈజ్ వన్ ఆఫ్ ద అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ నాట్. ఏబిసి ఈచ్ 60 degree తీసుకున్నాను, అండ్ ఏబిసిస్ ఈచ్ 1 తీసుకున్నాను. ఈచ్ 1 తీసుకుంటే ఆప్షన్ ఏమైనా రిపిటేషన్ ఉందా? ఎస్, ఆప్షన్ రిపిటేషన్ ఈజ్ దేర్. కాకపోతే ఆప్షన్ రిపిటేషన్ ఉంది కానీ మన వచ్చిన ఆన్సర్తో మ్యాచ్ అవుతుందా రిపిటేషన్ చూద్దాం. సో ఏబిసి ఈచ్ 60 degrees తీసుకున్నాను. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏంటి, ఇక్కడ డెల్టా బదులు ఆర్ లెటర్ ఇచ్చేసి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈక్వల్ ట్రయాంగిల్ ఏంటి, √3/4 A². ఈచ్ వాల్యూ 1 తీసుకోండి. √3/4 A² అంటే 1 అంటే 1 అవుతుంది. √3/4 అయింది అంటే ఆర్ అంటే √3/4. ఇప్పుడు మనకు కావాల్సిన రిజల్ట్ ఇది కదా. దీంట్లో సో ఏబి ప్లేస్లో 1 పెట్టండి, ఆర్ ప్లేస్లో √3/4 అంటే R² ఈజ్ ఈక్వల్స్ టు 3/16. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4R² ఈజ్ ఈక్వల్స్ టు 3/4. 4R² ప్లేస్లో 3/4 పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, దిస్ ఈజ్ √1 - 3/4. ఓకే, ఈచ్ టర్మ్ 1 - 3/4, 1 - 3/4 అండర్ రూట్ 1 - 3/4 ప్లస్ 1 - 3/4 అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ ఈక్వల్ 3 times of √1 - 3/4 అంటే 4 - 3/4 ఈజ్ 3 into √1/4. √1/4 అంటే 1/2, దట్ ఈస్ 3/2 వస్తుంది. 3/2 అంటే ఏ ఆప్షన్లో మ్యాచ్ అయింది. ఫస్ట్ ఆప్షన్ 3, సెకండ్ ఆప్షన్ 3 ఈచ్ 1 పెడితే థర్డ్ ఆప్షన్ 3/2, ఫోర్త్ ఆప్షన్ 2. 3/2 అనేది ఓన్లీ థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి వీ కెన్ పికప్ ద థర్డ్ ఆప్షన్. ఒకవేళ ఆప్షన్ రిపిటేషన్ వస్తే ఏం చేయాలి, ఏబీసీ వాల్యూస్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ 3/2 మ్యాచ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకేనా, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఈక్వల్ ట్రయాంగిల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. tan h of log x రిజల్ట్ ఈజ్ ఆస్కింగ్. ఈ రిజల్ట్ తెలియాలంటే ఫస్ట్ tan hxని ఎలా రాయాలి, అలాగే లాగరిథమిక్ ప్రాపర్టీ ఒకటి ఉంది అది కూడా ఎలా రాయాలి, ఎలా తీసుకుంటాం అనేది ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ ఎస్, tan hx ఫార్ములా e power x minus e power minus x by e power x plus e power minus x. ఇక్కడ x ప్లేస్లో మనకి ఏముంది, x ప్లేస్లో log x ఉంది కాబట్టి దిస్ ఈజ్ వీ కెన్ రైట్ e power of log x minus e power of minus log x, e power of log x minus e power of minus log x by
e power of log x plus e power of minus log x. Logarithm ఎప్పుడు కూడా టు ద బేస్ e ఉంటుంది. ఇఫ్ దెర్ ఈజ్ నో పర్టికులర్ బేస్ వీ కెన్ టేక్ న్యాచురల్ బేస్ e. ఓకే, ఇప్పుడు మీరు న్యూమరేటర్ అబ్జర్వ్ చేస్తే ఈ పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్ టు ద బేస్ e, ఓకే, మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఆఫ్ లాగ్ ఎక్స్ రాయొచ్చు, లాగ్ 1/x రాయొచ్చు టు ద బేస్ e బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ ఈ పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్ టు ద బేస్ e మైనస్ ఈ పవర్ ఆఫ్ log of 1 plus e power of log of 1/x to the base e. ఇప్పుడు మనము లాగరిథమిక్ ప్రాపర్టీ ఇచ్చారు. లాగరిథమిక్ ప్రాపర్టీ ఏంటి? ఏ పవర్ ఆఫ్ log m to the base e ఉంటే m, అంటే రెండు సేమ్ ఉన్నప్పుడు ఏదైతే వాల్యూ ఉందో m తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి క్యాలిక్యులేషన్ రిజల్ట్లో ఈ పవర్ ఆఫ్ log x to the base e ప్లేస్లో m ప్లేస్లో x ఉంది, x మైనస్ నెక్స్ట్ టర్మ్లో 1/x ఉంది, x మైనస్ 1/x ప్లస్ సేమ్ వే డినామినేటర్ x ప్లస్ 1/x. బట్ టేకింగ్ ద LCM, న్యూమరేటర్ బికమ్స్ x square minus 1/x, denominator becomes x square plus 1/x. x cancel. This is x square minus 1/x square plus 1. That is clearly third option. Okay, ఇది logarithmic application as well as tan hx formula యూజ్ చేసి చేసే క్వశ్చన్, రైట్? ఈ మోడల్ క్వశ్చన్ చాలా షిఫ్ట్లు ఇచ్చాడు. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఏబిసి సైడ్స్ లెంగ్స్ ఇచ్చాడు 4, 5, 7. దెన్ సైన్ A/2 అడిగాడు. సైన్ A/2 రావాలంటే √s ఇంటూ అది తీసుకోవద్దు, లెంగ్త్ అవుతుంది. అందుకే నేను మనకి 2 sin square A/2 ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్, దట్ ఈస్ 1 మైనస్ కాస్ ఏ. 2 sin square A/2 అంటే 1 మైనస్ కాస్ ఏ. దీని నుంచి సైన్ A/2 రావాలని ముందు కాస్ ఏ కనుక్కోవాలి. కాస్ ఏ బై ద కొసైన్ రూల్, కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. సో ముందు కాస్ ఏ కనుక్కుంటే ఇందులో సబ్స్టిట్యూషన్, బి స్క్వేర్ అంటే 25, సి స్క్వేర్ 49 మైనస్ ఏ స్క్వేర్ 16 బై 2bc, 2 ఇంటూ 5 ఇంటూ 7. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు 29/35 వస్తుంది. 29/35ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే 2 sin square A/2 ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 29/35. LCM 35 మైనస్ 29 6 అవుతుంది. సో దీనిలోంచి 2 sin square A/2లో 6 క్యాన్సిల్ అండ్ 3 టైమ్స్. ఓకేనా, మనకు కావాల్సిన సైన్ A/2 కదా. సైన్ A/2 అంటే √3/35, దట్స్ ఇట్. ఇది ఈజీగా చేయొచ్చు. డెల్టా ఎస్ అది యూజ్ చేసుకుంటే లెంగ్త్ అవుతుంది, రైట్? నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా ప్లేసెస్లో ఇచ్చాడు, జాగ్రత్తగా చేయండి. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ఆస్కింగ్? ఎనీ ట్రయాంగిల్ ఏబిసి కాస్ టు ఏ స్క్వేర్ బై కాస్ టు బి బై బి స్క్వేర్ అడిగాడు. దీనికి ఫార్ములా బేస్డ్ చేస్తే బెటర్, ఎందుకంటే ట్రిక్స్ యూజ్ చేస్తే ఆప్షన్ రిపిటేషన్ ఉంది. అందుకనే ఫస్ట్ కాస్ టు ఏ బై ఏ స్క్వేర్ మైనస్ కాస్ టు బి బై బి స్క్వేర్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను. Cos to a formula in terms of sin, that is 1 minus 2 sin square a by small a square as it is. Same way minus 1 minus 2 sin square b by small b square. Separate them. First term separate just 1 by a square minus 2 sin square a by a square. Okay na? Minus 1 by b square minus or minus plus 2 sin square b by b square. By the sin rule, 1 by a square minus 1 2 sin square a as it is. For this one small a place లో 2r sin a తీసుకుంటే that is 4r square sin square a అవుతుంది. ఓకేనా? then 1 minus b 1 by b square as it is plus 2 sin square b as it is. small b place లో 2r sin b, a is equals to 2r sin a, b is equals to 2r sin b by the sin rule. అది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను in place of the sin square a sin square b down only a square b square. This is the 4r square sin square b. What happened here? One sin square a cancel, 1 2 cancel, 1 sin square b cancel, 1 2 cancel. What is left over? 1 by small a square minus 1 by small b square side by side రాసాను, minus 1 by 2r square ఇక్కడ ఉంది. నెక్స్ట్ plus 1 by 2r square. రెండు క్యాన్సిల్ అయిపోతే ఏముంది? 1 by a square minus 1 by b square. That is a clearly second option, right? Yes, what is asking in this question? 36 given, 36 I have taken. In a triangle ABC, angle C is a pi by 2 and angle C 90 degrees. And if small r and capital R are respectively the inradius and circumradius of the triangle ABC, then capital R plus small r result అడిగాడు. దీనికి capital R plus small r, capital R రాసాను. small r formula in terms of capital R, that is 4r sin A by 2, sin B by 2, sin C by 2. Okay. స్మాల్ ఆర్ ప్లస్లో 4r sin A by 2, sin C by 2, sin C by 2 రాస్తాను. ఇందులో నుంచి 4 కామన్ తీసుకుంటే 1 plus 4 sin A by 2 plus into sin B by 2 into sin C by 2.
So you know by the transformations 1 plus sin a by 2 sin b by 2 1 plus 4 sin a by 2 ఇక్కడే రాసేస్తున్నాను ఆర్ ఇంటూ ఇది 1 plus 4 sin a by 2 sin b by 2 sin c by 2 by the transformation it is equals to cos a plus cos b plus cos c. ఇలాంటి రిజల్ట్స్ మీరు మన స్టాండర్డ్గా గుర్తుపెట్టుకుంటే బెటర్. 1 plus 4 sin a by 2 sin b by 2 sin c by 2 is cos a plus cos b plus cos c. ఇక్కడ ఏమి ఇచ్చాడు, యాంగిల్ c is equals to 90 degrees ఇచ్చాడు. వన్ యాంగిల్ 90 అంటే వాట్ ఇస్ సమ్ ఆఫ్ ది రిమైనింగ్ 2 యాంగిల్స్ ఈజ్ ఆల్సో 90 ఆర్ నాట్. అందుకని మనం ఇక్కడ ఏం చేయాలి, cos a ప్లేస్లో 90 మైనస్ b రాయండి. అంటే b అంటే 90 మైనస్ ఏ అవుతుంది, a అంటే 90 మైనస్ b అవుతుంది. అలాగే b ప్లేస్లో కాస్ b ప్లేస్లో 90 మైనస్ ఏ రాయండి. c అంటే 90 డిగ్రీస్ కాస్ 90. ఓకేనా, ఇలా మనము దీన్ని ఎలా మార్చుకుంటున్నాం చూడండి. ఏ ప్లేస్లో 90 మైనస్ b రాసాను, b ప్లేస్లో 90 మైనస్ ఏ రాసాను, c ప్లేస్లో 90 రాసుకున్నాం. యూనో కాస్ 90 మైనస్ తీటా సైన్ తీటానా, అంటే ఇట్ ఈస్ సైన్ b ప్లస్ sin 90 minus a is a cos sin a, ఓకేనా, ప్లస్ sin cos 90 అంటే 0. therefore this is r sin b ప్లస్ r sin a. మనకి ఇచ్చిన ఆప్షన్ స్మాల్ లెటర్స్లో ఉన్నాయి సైడ్స్లో, అందుకని ఒక 2తో డివైడ్ చేసి మల్టిప్లై చేస్తే దిస్ ఈస్ 2r sin b ప్లస్ 2r sin a. సో 2r sin b అంటే స్మాల్ b, దిస్ ఈస్ హాఫ్ ఆఫ్ b ప్లస్ 2r sin a అంటే స్మాల్ a, హాఫ్ ఆఫ్ b ప్లస్ a. దాన్ని హాఫ్ ఆఫ్ a ప్లస్ b కింద కూడా రాయొచ్చు కదా, దట్ ఈస్ క్లియర్లీ గివెన్ యాజ్ సెకండ్ ఆప్షన్. ఓకేనా, ఇది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఇలాగ చేయాలి, రైట్. ట్రిక్స్ వర్కౌట్ కావు దీనికి. ఇవండి ఈ పేపర్లో ఇచ్చిన 9 క్వశ్చన్స్. నెక్స్ట్ పేపర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు 8th జూలై షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకేనా, ట్రిగోనోమెట్రీ, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ 3 క్వశ్చన్స్ 8th జూలై షిఫ్ట్ 1లో 37, 38, 39 సేమ్ మోడల్ క్వశ్చన్స్. అవి ఏంటి స్లైట్ డిఫరెన్స్ ఉంది, అది ఏంటో చూద్దాం. ఫస్ట్ అడిగింది ఏంటి, 37గా తీసుకున్నాను ఫస్ట్ క్వశ్చన్. cos pi by 12, cos pi by 12 కావాలంటే యూ హ్యావ్ టు రికలెక్ట్ దిస్ ఫార్ములా. 2 cos square a ఈజ్ ఈక్వల్స్ 1 మైనస్ cos 2a by 2 minus 1 plus cos 2a. 2 cos square అంటే 1 minus cos 2a, a బదులు pi by 12 అంటే 2 cos square pi by 12 is equals to 1 plus cos 2 into pi by 12. అదే సైన్ అయితే మైనస్ వస్తే కాస్ అయితే ప్లస్, అంటే 1 plus cos 2 into pi by 12 అంటే pi by 6. What is cos pi by 6 value? root 3 by 2. That is 1 plus root 3 by 2. LCM తీసుకుంటే 2 plus root 3 by 2 వచ్చింది. ఇదేంటి 2 cos square a by 2. What is cos square pi by 12? What is cos square pi by 12 is 2 plus root 3 by 2. రైట్ సైడ్ వస్తే by 2 into 2 4 అయింది. ఇప్పుడు మనకు కావాల్సింది cos pi by 12 కావాలి. cos pi by 12 అంటే రూట్ ఓవర్ 2 plus root 3 by 4. దీనికి ఆప్షన్ ఇట్లా లేదు, ఆప్షన్ కలెక్ట్ చేయడానికి దీనికి అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి ఏం చేయాలి, ఫస్ట్ న్యూమరేటర్ని రూట్ ఓవర్ 2 plus root 3 రాయండి, డినామినేటర్ రూట్ 4 అంటే 2. ఇప్పుడు న్యూమరేటర్లో స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి 2 plus root 3ను 4తో డివైడ్ చేసి మల్టిప్లై చేయండి. 2 4 root 3 by 4 by 2 యాజ్ ఇట్ ఈజ్. ఈ అడ్జస్ట్మెంట్ నెక్స్ట్ 3 క్వశ్చన్స్ కూడా ఇదే, నేను నెక్స్ట్ 3 క్వశ్చన్స్ చేయను, నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఇదే కాన్సెప్ట్ చూడండి. ఇప్పుడు ఇది చేసిన తర్వాత మీకు అది అర్థం అవుతుంది. రూట్ ఓవర్ ఎల్సిఎం తీసుకుంటే 4 2 8, 8 plus 4 root 3 by root 4 అవుతుంది కదా, root 4 అంటే 2 2 into 2 4 అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, రూట్ ఓవర్ 8 plus 4 root 3లో ఒక 2ను బయట ఉంచుకొని ఇంకో 2ను లోపల తీసుకెళ్ళాలి. 1 2 if you take inside of square root it becomes 4, అంటే 4 into 3 by 4 అయింది. ఇది స్క్వేర్ రూట్ కనుక్కునే ప్రాసెస్. స్క్వేర్ రూట్ ఆఫ్ సర్డ్ అంటే a plus root b ఫామ్ ఉంటే దాన్ని సర్డ్ అంటాం. దాన్ని స్క్వేర్ రూట్ని ఈ విధంగా కనుక్కోవాలి. నెక్స్ట్ రూట్ ఓవర్ 8 plus 2 into root 4 3s 12 by 4. ఇప్పుడు దీన్ని ఎలా రాయచ్చా, రూట్ ఓవర్ రూట్ 2 plus root 6 whole square రాయచ్చా. రూట్ ఓవర్ ఆల్రెడీ ఉంది, root 2 plus root 6 whole square by 4 as it is. చూడండి, root 2 plus root 6 whole square అంటే 8 plus 2 root 12 కదా, root 2 whole square 2 plus root 6 whole square 6, 2 plus 6 8 plus 2ab అంటే 2 into root 6 into root 2 how much, root 6 into root is root 12. కాబట్టి మనము 8 plus 2 root 12 నుండి root 2 plus root 6 whole square ఇలా చేయడం కోసం ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఏముంది మన దగ్గర ఇప్పుడు. సో వాట్ ఈస్ ఫైనల్ రిజల్ట్, వి హ్యావ్ root 6 plus root 2 plus root 6 by 4 is there.
దట్ ఈస్ క్లియర్లీ ఫోర్త్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ కూడా ఇట్లానే ఉన్నాయి, స్లైట్లీ చేంజెస్ ఇస్ దే. వాట్ ఈస్ దట్ వన్? విల్ సీ ద నెక్స్ట్ 2 క్వశ్చన్స్. ఓకేనా. ఇది ఎక్కడ క్యాలిక్యులేషన్ ఏం చేస్తానో మీరు అబ్జర్వ్ చేయండి. చేసారా? ఇప్పుడు నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఇందులో సరే చూడండి, ఇది నెక్స్ట్ 37, 38గా తీసుకుంటే సేమ్ ఇదే కాన్సెప్ట్. నేను ఫస్ట్ కాస్ పవర్ 4 5/24 ఉంది, దాన్ని కాస్ స్క్వేర్ 5/24 హోల్ స్క్వేర్ రాయండి. సింప్లిఫికేషన్ చేస్తున్నాను. మైనస్ సైన్ స్క్వేర్ 5/24 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇదే ఫార్మ్ ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కెన్ నాట్ ఏ స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే కాస్ స్క్వేర్ 5/24 ప్లస్ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. దట్ ఈస్ సైన్ స్క్వేర్ 5/24, ఇది ఏ ప్లస్ బి ఫామ్ వచ్చింది, ఇంటూ ఏ మైనస్ బి. దట్ ఈస్ కాస్ స్క్వేర్ 5/24 మైనస్ సైన్ స్క్వేర్ 5/24. నేను కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1 ఇంటూ ఇదే ఫార్ములా ఉంది. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఇస్ కాస్ 2a అన్నాడు. ఆ ఫార్ములాలో రెడ్యూస్ చేయాలి దీన్ని. కాస్ 2a అంటే కాస్ 2 ఇంటూ ఏ ప్లేస్లో ఉంది 5/24. 5/24 అంటే 2 ఇంటూ 5/24 అంటే 5/12 ఆర్ నాట్. ఇదే కదా మనం చేసిన క్వశ్చన్. ముందు క్వశ్చన్ 5/12 అడిగాడు. చూడండి 5/12 ఈజ్ ఆస్కింగ్. సో దట్ ఈస్ ఓన్లీ దిస్ క్వశ్చన్. ఇండైరెక్ట్లీ కాస్ 5/12 అడిగాడు, అంటే సేమ్ ఆన్సర్ కదా. దట్ ఈస్ హియర్ ఆల్సో సేమ్ ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్. √2 + √6/4. దట్స్ ఇట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇదే, అది ప్లస్ మైనస్ ఏ విధంగా చేంజ్ ఉందో చూద్దాం. ఎస్, ఈ క్వశ్చన్ 39 చూడండి, జస్ట్ లైక్ 38 కాస్ 7π/12 అడిగాడు. 7π/12 మళ్ళీ ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము, 2 cos square a ఈజ్ 1 + cos 2a ఫార్ములాని యూజ్ చేస్తాం. ఏ బదులు ఇక్కడ 7π/12 ఉంది, అంటే 2 cos square 7π/12 ఈజ్ ఈక్వల్స్ టు 1 + cos 2 ఇంటూ 7π/12. సేమ్ కాన్సెప్ట్. 3 క్వశ్చన్స్ కూడా ఒక్కటే మోడల్ క్వశ్చన్స్ ఇచ్చాడు. కాస్ 7π/12 అంటే 2 క్యాన్సిల్ 12 6 టైమ్స్ అంటే 7π/6 అయింది. దట్ వన్ యూ కెన్ యాడ్ 1 + cos 7π/6 నెల రాస్తాము 5 + π/6. సో ఇట్ ఈజ్ ఇన్ ద థర్డ్ కోఆర్డినేట్. ఈ థర్డ్ కోఆర్డినేట్ కాస్ ఈజ్ నెగిటివ్, అంటే ఇక్కడ 1 - cos π/6 వస్తుంది. అక్కడ 1 ప్లస్ వచ్చింది, ఇక్కడ 1 మైనస్. 1 - cos π/6 అంటే √3/2. ఎల్సిఎం 2 - √3/2. ఇది 2 cos square 2 - √3/2 అంటే cos square 7π/12 ఎంత అవుతుంది, 2 - √3/4. ఓకే, వాట్ ఈస్ which implies cos 7π/12 is equals to √2 - √3/4. సేమ్ ప్రాసెస్ వాట్ ఐ డిడ్ ఫర్ 37, అదే ప్రాసెస్ కదా. కానీ ఇక్కడ 2 + √3 బదులు 2 - √3 ఉంది. చూడండి మళ్ళీ ఒకసారి మనం 37 క్వశ్చన్ చూసేద్దాం. 37 చేసి చూసారా, 2 + √3. మనకి ఇక్కడ ఏముంది 37లో 2 + √3/4 వచ్చింది, అప్పుడు ప్లస్ వచ్చింది ఇక్కడ. కానీ ఇప్పుడు మనకు 39 క్వశ్చన్లో ఏముంది, ఈజ్ మైనస్, కాబట్టి మైనస్ సైన్ వస్తుంది. దానికి దీనికి తేడా మైనస్ సైన్, అంటే √2 - √6. అది ఇప్పుడు మనము పికప్ చేసేసుకోవడమే, అంతేనా. చూసారా, దానికి దీనికి తేడా మైనస్లో ఉంది, అందుకనే √2 - √6/4. సేమ్ క్యాలిక్యులేషన్ వాట్ ఐ డిడ్ ఫర్ 37. క్లియర్? రైట్. లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. వాట్ ఐ గివెన్ 41 క్వశ్చన్ ఐమ్ నాట్ డూయింగ్ దట్ ఈస్ ఇంకా దాన్ని కూడా మినిమం వాల్యూ కావాలంటే కాంప్లికేటెడ్ క్వశ్చన్. I am not doing that is. Now I am doing the 42 as a 42 question. కింద మెన్షన్ చేస్తాను. ఇది if 2 sin 2 theta is equal to √3, then theta అడిగిన అంత ఈజీ క్వశ్చన్ చూడండి. 2 sin 2 theta is equals to √3. sin 2 theta ఏమవుతుంది, sin 2 theta is equal to √3/2. sin is √3/2 for which angle? sin 2 theta is equal sin √3/2 is sin 60 degrees. sin 60 degrees √3/2 అవుతుంది. అంటే sin ఎలిమినేట్ చేస్తే sin 2 theta is equal to 60 degrees. What is theta? Theta is clearly 30 degrees. Theta అని అడిగాడు, అంటే దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. సో సింపుల్ క్వశ్చన్, ఎందుకంటే మన √3/2 వాల్యూ తెలుసు ఆల్రెడీ. తెలిస్తే ఇది ఈజీ, రైట్. సరే, ఈ నెంబర్ 41గా తీసుకోండి. మిస్డ్ ద 40, ఒక క్వశ్చన్ మిస్ చేసాను, అది 40 నెంబర్. నెక్స్ట్ దిస్ ఇస్ 41, అంటే సీక్వెన్స్ కోసం నేను ఇచ్చాను. ఓకేనా. నౌ వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్, విల్ సీ నౌ. Look at this question. If one solution of the equation cos hx - 4/5 sin hx = 1 is x is 0, then other solution. ఒక సొల్యూషన్ ఇచ్చాను, ఇంకో సొల్యూషన్ కావాలి.
ఉంది సొల్యూషన్స్ ఏంటో కనుక్కోవాలంటే ఈక్వేషన్లో 5 ఎల్సిఎం తీసుకుంటే దిస్ ఇస్ 4 cos hx మైనస్ 5 cos hx, ఎల్సిఎం 5 కదా, 5 cos hx మైనస్ 4 sin hx by LCM 5 right side into 5 అవుతుంది. Now cos hx formula, e power x plus e power minus x by 2 minus 4 into sin hx e power x minus e power minus x by 2 is a 5. LCM తీసుకుంటే దీన్ని సింప్లిఫై చేస్తే వాట్ ఈస్ ఈక్వేషన్ ఐఎమ్ రైటింగ్ హియర్. ఓకే, ఈ సింప్లిఫికేషన్ చూడండి, ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్స్ చాలా చేశాను. దీన్ని ఎల్సిఎం తీసుకొని సింప్లిఫికేషన్ చేస్తే ఫైనల్గా ఈ పవర్ మైనస్ ఎక్స్ 1/e⁻x తీసుకొని చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ e⁻x² మైనస్ 10e⁻x ప్లస్ 9 0 వచ్చింది. దీని సింప్లిఫికేషన్ ఒక్కసారి మీరు ఓన్గా ట్రై చేసి చూడండి, ఆల్రెడీ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి క్లియర్గా. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్, e⁻x² మైనస్ 10e⁻x ప్లస్ 9, 9 1s 9, దీన్ని e⁻xని మనం టీ అనుకుంటే ఇలా t⁻x టీ అనుకోండి మన కన్వీనియంట్ కోసం. అంటే t² మైనస్ 10t ప్లస్ 9 0. దీని t² మైనస్ 9t మైనస్ t ప్లస్ 9 0 రాయొచ్చు కదా. t కామన్ తీసుకుంటే t మైనస్ 9 విత్ మైనస్ 1 కామన్ t మైనస్ 9 0. అంటే t వాల్యూస్ 1 ఒకటి 9 ఒకటి వచ్చింది. t అంటే మనం ఏం తీసుకున్నాము, t ఈజ్ e⁻x. ఇప్పుడు దీనిలోంచి x వాల్యూస్ వస్తే అది మనకు ఒకటి ఇచ్చింది, ఇంకోటి మనకు కనుక్కోవాల్సింది. ఇది రిమూవ్ చేసేస్తున్నాను just because already you know what are all these steps. Okay, right. Now e⁻x t is equals to 1 అయితే t is equals to 1 if you take e⁻x is equals to 1 e⁻0 రాయొచ్చు. అంటే x 0 ఆల్రెడీ మనకి ఇచ్చాడు, అది మనకు అవసరం లేదు. ఇక t is equals to 9 తీసుకుంటే e⁻x is equals to 9. అప్లై ద లాగ్ ఆన్ బోత్ సైడ్స్. 9 ఎలా రాయొచ్చు, 3² రాయొచ్చు కదా. లాగ్ అప్లై చేస్తే లాగ్ e⁻x is equals to log 3². log 3² ఎలా రాస్తాము, 2 log 3. ఓకేనా. e⁻x అంటే ఏంటి, log e⁻x అంటే x కదా, therefore x is equals to 2 log 3. అంతే, log అంటే టు ద బేస్ e కాబట్టి వాట్ ఈజ్ x వాల్యూ 2 log 3. అంతే, మళ్ళీ అడిగింది x కదా, లాగరిథమ్ ఆల్వేస్ టు ద బేస్ e. ఓకే, therefore x is equals to 2 log 3. ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ చేస్తున్నాను. 2 log 3 ఈజ్ అ క్లియర్లీ ఫోర్త్ ఆప్షన్, రైట్. నా ఇంకొక వాల్యూ ఆఫ్ అడిగాడు x, అని మనం కనుక్కున్నాం. x 0 ఆల్రెడీ ఇచ్చాడు, రైట్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్, వాట్ ఈస్ గివెన్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి b ప్లస్ c sin a/2 అడిగాడు. ఇక్కడ b ప్లస్ c sin a/2 కనుక్కోవడానికి నేను ఏం చేస్తాను అంటే ఇది ఈక్వల్ ట్రయాంగిల్ అనుకున్నాను. ఏబిసి ఈచ్ 60 degrees అండ్ ఏబిసి ఈచ్ సైడ్ ఈజ్ 1. ఓకే, 1 తీసుకున్నా అక్కడ ప్రాబ్లం లేదు, రిపిటేషన్ లేదు. ఇప్పుడు మనకు కావాల్సిన b ప్లస్ c sin a/2. b ప్లస్ సి సైన్ a/2. b ప్లస్ సి అంటే 1 + 1 2 ఇంటూ సైన్ a/2 అంటే సైన్ 30. ఏ 60 కాబట్టి సైన్ 30 ఎంత 1/2. 1/2 ఇంటూ 2 అంటే 1 అవుతుంది. 1 ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో చూస్తే A1 cos 60. cos 60 is equals to √3/2. It's not equals to 1. cos 60 √3, cos 60 1/2. సో 1 ఇంటూ ఏ అంటే 1 ఇంటూ cos 60 1/2 ఈజ్ 1/2, నాట్ ఈక్వల్స్ టు 1. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్గా. సెకండ్ ఆప్షన్ చూస్తే 1 ఇంటూ b మైనస్ సి 60 మైనస్ 60 0, కాస్ 0 అవుతుంది. కాస్ 0 వాల్యూ 1, 1 ఇంటూ 1 1, మేబీ సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ చూస్తే a ఇంటూ 1 ఇంటూ సైన్ b ప్లస్ సి 60 + 60 120/2 సైన్ 60. సైన్ 60 వాల్యూ √3/2. ఇట్స్ నాట్ ఈక్వల్స్ టు 1. రిపిటేషన్ వస్తే వాల్యూస్ చేంజ్ చేయాలి గైస్. a ఇంటూ 1 ఇంటూ సైన్ 60 మైనస్ 60 0, సైన్ 0 వాల్యూ 0. ఇక్కడ 1 అనేది ఓన్లీ సెకండ్ ఆప్షన్లో వచ్చింది కాబట్టి హ్యాపీలీ వీ కెన్ పికప్ ద ట్రిక్స్. ఈ ట్రిక్ యూజ్ చేసుకోండి. ఓకే, ఈజీలీ కెన్ పికప్ ద సెకండ్ ఆప్షన్, రైట్. సో అలా మన ఆప్షన్ సబ్జెక్ట్ చేస్తూ ట్రిక్స్ యూజ్ చేయవలసిన అవసరం అయితే యూజ్ చేయాలి, రైట్. Let's look at this question. In a triangle ABC, if a minus 2b plus c is given as 0, then he is asking cot a/2 into cot c/2. ఇది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. cot a/2 cot c/2. cot a/2 ఫార్ములా s into s minus a by delta into cot c/2. cot a/2 అంటే s into s minus a by delta. cot c/2 is s into s minus c by delta. అంటే this resultant is s into s minus a into s minus c by delta square. delta into delta square కదా, delta square you can write. సో ఇది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్, చాలా ఈజీగా చేయొచ్చు. s minus c delta square అంటే s into s minus a into s into s minus c. ఇక్కడ s ఒకటి క్యాన్సిల్ అవుతుంది, s minus a s minus c క్యాన్సిల్. వాట్ ఇస్ లెఫ్ట్ ఓవర్
ఎస్ బై ఎస్ మైనస్ బి ఈజ్ అ లెఫ్ట్ ఓవర్. మన దగ్గరే ఉంది ఈ రిజల్ట్ నుంచి ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు బి ఉంది కదా. ఏ మైనస్ టూ బి ఈజ్ ఈక్వల్స్ అంటే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు బి. దాన్ని యూజ్ చేసుకోవడం కోసము డివైడ్ అండ్ మల్టిప్లై విత్ 2 అంటే 2s బై 2s మైనస్ 2b. ఎందుకంటే 2s వాల్యూ మన దగ్గరే ఉంది. 2s అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, అందుకోసం 2s వచ్చాడు డివైడ్ అండ్ మల్టిప్లై బై 2 చేశాను. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి న్యూమరేటర్ అవుతుంది డినామినేటర్లో. సో ఏ ప్లస్ బి ప్లస్ సి విత్ మైనస్ 2b. ఓకేనా. నెక్స్ట్ ఏ ప్లస్ సి ప్లేస్లో 2b పెడతాం. అప్పుడు న్యూమరేటర్ అవుతుంది 2b ప్లస్ బి న్యూమరేటర్ అవుతుంది. డినామినేటర్లో ఏ ప్లస్ సి ప్లేస్లో 2b పెడతాం. బి మైనస్ 2b మైనస్ బి ఉంది, 2b మైనస్ బి అవుతుంది న్యూమరేటర్ డినామినేటర్. సో న్యూమరేటర్ అవుతుంది 2b ప్లస్ 3b, 2b ప్లస్ బి 3b బై డినామినేటర్ bn. b cancel, the resultant is 3. 3 is there in the third option, right? Formula based question జాగ్రత్తగా చేసేయండి, రైట్. ఇలాంటి మోడల్ ముందు కూడా చేశాను. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి సైడ్స్ ఏబిసి వాల్యూస్ ఆర్ గివెన్ 13, 14, 15. దెన్ సైన్ ఏ బై 2 అడిగాడు. వాట్ ఈస్ సైన్ ఏ బై 2? కెన్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ ఏ, దట్ ఈస్ 2 సైన్ స్క్వేర్ ఏ బై 2. వీ కెన్ రైట్ 1 మైనస్ కాస్ ఏ, అంటే మనకి కాస్ ఏ కావాలి. కాస్ ఏ ఫార్ములా యూనో బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. ఓకే, ఇవి సబ్స్టిట్యూషన్ చేస్తే బి స్క్వేర్ 15 14 14 is 196, c square 15 15 is 225, minus a square 16 16 13 13 169 by 2 into b is a 14, c is a 15. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఇస్ 3/5 వస్తుంది. ఓకే, ఆల్రెడీ డిడ్ దిస్ వాల్యూ ఇస్ 3/5. ఓకే, క్యాలిక్యులేట్ చేసి చూడండి. therefore this is a 1 minus 3/5. LCM తీసుకుంటే 2/5. 2/5. So 2 cos square a is by 2 is equals to 2 cos square a by 2 is equals to 2/5. ఒక 2 క్యాన్సిల్ అయిపోతుంది. sin 2 sines 2 cos square సారీ 2 sin square a by 2 is 2/5. 2 క్యాన్సిల్ అయితే sin square a by 2 is equals to 1/5. What is the sin a by 2? Sin a by 2 is equals root over 1/5. That is 1 by root 5. Is given clearly as a first option. That's it. Okay, వాల్యూస్ మారే కానీ మెథడ్స్ ఇలాంటి క్వశ్చన్స్ ముందు కూడా చేశాను కదా, అది ఇవండి ఈ 9 క్వశ్చన్స్ ఈ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్. నా లాస్ట్ అండ్ ఫైనల్ పేపర్ 8th July షిఫ్ట్ 2లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూసేద్దాం. ఓకే, ఇప్పుడు 8th July షిఫ్ట్ 2లో ట్రిగోనోమెట్రీ క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు. ఇది ఈ ఇయర్ 2022కి ఫైనల్ పేపర్. మొత్తము 10 పేపర్స్. పార్ట్ 1లో కొన్ని పేపర్ డిస్కస్ చేసిన, ఇది పార్ట్ 2లో పేపర్స్. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్. ఇందులో ట్రిగోనోమెట్రీ ఏం క్వశ్చన్స్ ఇచ్చాడో చూద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 1 minus cos 23 is equals to x by 1 minus cos 22, then x. For this there is a super tip. By this tip directly fraction of seconds you can get the solution. What this tip? Okay, that is if a plus b is equals to 45 degrees, then 1 minus cot a into 1 minus cot b is a 2. అదే tan అయితే ప్లస్లో ఉండాలి. 1 plus tan a into 1 plus tan b 2 అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ tan. ఇది cot. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అవుతుంది 1 minus cot 23 degrees into 1 minus cot 22 degrees is equals to x ఇచ్చాడు. మీరు అబ్జర్వ్ చేయండి, a 23 b 22లా ఉందా లేదా. వాట్ ఈస్ ఆ 23 plus 22 is 45 or not? 45 కాబట్టి దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జస్ట్ లైక్ 1 minus cot a into 1 plus cot b is 2. దట్ ఈస్ x. x value is 2. దట్ ఈస్ క్లియర్లీ సెకండ్ ఆప్షన్. ఈ టిప్ యూజ్ చేసి చేయడమే, రైట్. నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్. Let's look at this question. I have given as a 47 question. In a triangle ABC, sin to a plus sin to b plus sin to c result అడిగాడు. సింపుల్ గా ట్రయాంగిల్ ABC అన్నాడు కాబట్టి ఈచ్ యాంగిల్ ఐఎమ్ టేకింగ్ ద 60 degrees. వాట్ ఈస్ దిస్ సొల్యూషన్? sin 2a అంటే sin 120, sin 120 plus sin 120 plus sin 120 అంతేనా. ఈచ్ యాంగిల్ 60 degrees తీసేసుకున్నాను. ఇది మన ట్రిక్ అనమాట. బై యూజింగ్ దిస్ ట్రిక్ నో రిపిటేషన్ ద ఆప్షన్స్ ఆల్సో. ప్లస్ sin 120 క్వశ్చన్లో వచ్చిన వాల్యూ ఆప్షన్స్లో రిపిటేషన్ లేకుండా చూసుకోవాలి. 3 into sin 120. You know sin 120 is root 3/2 or not? sin 120 అంటే 180 minus 60. sin 180 minus 60 అంటే sin 60. సెకండ్ కోఆర్డినేట్లో sin 180 minus 60 అంటే sin 60. sin 60 వాల్యూ root 3/2. కాబట్టి వాట్ ఈస్ sin 120 వాల్యూ root 3/2. అది
ఇది 3√3/2 వచ్చింది మనకి రిజల్ట్. అది ఏ ఆప్షన్తో మ్యాచ్ అయిందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే 4 ఇంటూ sin60 అంటే 3 ఇంటూ √3/2. ఓకేనా, 2 క్యాన్సిల్, సైన్ 60 కదా, sin60 √3/2. సో 3 ఇంటూ √3/2 అంటే 3√3/2. 4 sin A sin B sin C, 3 ఇంటూ √3/2. అంతేనా? జస్ట్ వెయిట్. ఎస్, ఇంటూలో ఉంది కదా, ఇంటూలో ఉంది కాబట్టి 4 ఇంటూ ప్లస్ చేశాను, 4 ఇంటూ sin60 √3/2. √3/2 ఇంటూ √3/2 ఇంటూ √3/2. దట్ ఈస్ 4 క్యాన్సిల్, 3√3/2 ఆర్ నాట్, 3√3/2. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ మేబీ, సెకండ్ ఆప్షన్ ఇక్కడ గ్రీనింగ్ పెట్టేస్తాడు, కాకపోతే మనకు తెలుసుకోవాలి కాబట్టి చూడండి. sin60 2 ఇంటూ sin60 √3/2 ఇంటూ √3/2 3/4 sin60 √3/2. ఓకేనా, దిస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 3√3/2 కాబట్టి సెకండ్ ఆప్షన్ కాదు. థర్డ్ ఆప్షన్ ఏంటి, cos A cos B cos C, cos60 1/2, 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2 అంటే 1/8. ఇది 1/8 అంటే 1/2 అవుతుంది. థర్డ్ ఆప్షన్ 1/2 అయింది, నాట్ 3√3/2. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. sin A sin60 అంటే √3/2, cos A అంటే cos B అంటే cos60 1/2, cos60 is also 1/2. C కూడా ఇట్స్ నాట్ ఆల్సో ఈక్వల్స్ టు 3√3/2 కాబట్టి మనకి ఓన్లీ ఫస్ట్ ఆప్షనే మ్యాచ్ అయ్యింది, రైట్. సో అలా మన ఆప్షన్ రిపిటేషన్ లేనప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చేయండి. ఒకవేళ రిపిటేషన్ ఉంటే వాల్యూస్ చేంజ్ చేయాలి, దట్స్ ఇట్. Is what are given tan 30 tan 15 be the roots of the equation. It is in the form of ax square plus bx plus c కదా quadratic equation. Then is asking 1 plus a minus b. ఇక్కడ రూట్స్ అంటే ఇది ఆల్ఫా బీటా అనుకుంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ -b/a క్వాడ్రాటిక్ ఈక్వేషన్. -b ప్లేస్లో ఏ ఉంది, -a/a ప్లేస్లో 1 ఉంది కాబట్టి -a. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మన దగ్గరే ఉంది tan 30 plus tan 15 indirectly given as -a. ఓకేనా, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా c/a. c అంటే c/a ఫార్ములా రాస్తున్నారు. c అంటే ఇక్కడ మన క్వశ్చన్లో b ఉంది, b/a ఈజ్ 1. సో ఆల్ఫా బీటా అంటే ఏంటి, tan 30 ఇంటూ tan 15 is equals to b we have. Now we want the 1 plus a minus b result. To find out that result, tan 45 తీసుకోండి. tan 45 వాల్యూ 1 అని తెలుసు, దీన్ని 45నే 30 plus 15 రాయొచ్చు కదా. 30 plus 15 is 45 or not. tan a plus b ఫార్ములా ఉంది. tan a plus b ఫార్ములా tan a అంటే tan 30 plus tan b అంటే tan 15 by 1 minus tan a tan b, that is 1 minus tan 30 into tan 15. ఈ వాల్యూస్ క్యాలిక్యులేషన్ ద్వారా మనం ఏబీలో కనెక్ట్ చేయాలి. tan 45 అంటే 1 కాబట్టి లెఫ్ట్ సైడ్ 1, రైట్ సైడ్ ఏమవుతుంది, tan 30 plus tan 15 we have b, minus a we have. tan 30 plus 15 is minus a. This is a minus a. Okay. And 1 by 1 minus tan 30 into tan 15 అంటే b. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 minus b is equals to minus a. a ని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, 1 plus a minus b రిజల్ట్ is 0. మనం అడిగింది 1 plus a minus b రిజల్ట్ కదా, 1 plus a minus b రిజల్ట్ is 0. క్లియర్లీ ఫస్ట్ ఆప్షన్. ఈ క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కూడా ఇస్తాడు. ఈ మోడల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ట్రిగనోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్, రైట్. Now look forward to next questions. చూడండి 49 సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. సో మనం ఇక్కడ ట్రిక్ యూజ్ చేసుకున్నాం కదా, గుర్తుందా, x is equals to 60 degrees యూజ్ చేసుకోండి. ఇది ఉంటుంది tan 60 √3 plus cos 60 1/2 by sin 60 √3/2 1 plus √3/2. LCM సేమ్ క్వశ్చన్ చేసాం ఆల్రెడీ. √3 యాజ్ ఇట్ ఈస్, LCM అంటే 2, సో 1/2 plus √3 అవుతుంది ఇది. సో ఒక 2 minus √3 రేషనలైజేషన్ చేసేసండి. 2 minus √3 into 2 plus √3. ఓకేనా, therefore √3 is as it is plus 2 minus √3 is a numerator in second term, denominator 2 plus √3 into 2 minus √3, a plus b into a minus b, a square minus b square, 2 square into 4 minus √3 whole square into 3. therefore √3 plus 2 minus √3 by 1 అంటే రాయకపోయినా పర్లేదు, √3 plus 2 minus √3. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. √3 క్యాన్సిల్, ద ఆన్సర్ ఇస్ 2. 2 అనేది ఏ ఆప్షన్తో మ్యాచ్ అయింది. మనం 60 degrees తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి tan 120 is minus √3. cosecant 60, cosecant అంటే రెసిప్రోకల్ ఆఫ్ sin 60 √3/2 అంటే cosecant 60 2/√3 అవుతుంది. sin 60
sec 60 2 అవుతుంది, ఎందుకంటే cos 60 1/2 రెసిప్రోకల్ ఆఫ్. ఇప్పుడు cos 2 into 60 cos 60 ఈజ్ a minus 120 minus 1/2 అవుతుంది. కాబట్టి మ్యాచ్ అయింది ఓన్లీ థర్డ్ ఆప్షన్తోనే మ్యాచ్ అయింది. సో ఈ విధంగా మనము క్యాలిక్యులేషన్ ట్రిక్స్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఓకేనా? రైట్. నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్. ఓకే, look at this question I have given as a 50 question. In a triangle ABC, if R1 greater than R2 greater than R3, then which of the following is true? అంటే R1 R2 R3 రిలేషన్ ఇచ్చాడు, ABC రిలేషన్ అడిగాడు. R1 R2 R3 ఏ రిలేషన్ ఉంటాయో ABCలు కూడా అదే రిలేషన్ ఉంటాయి. అది ఎలాగో చూపిస్తాను చూడండి. R1 is greater than R2 is greater than R3. You know R1 formula? Delta by S minus C is greater than delta by S minus B. Okay, R2 and R3 delta by S minus C. త్రూ డెల్టా క్యాన్సిల్ చేస్తే డెల్టా క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి 1/s minus a 1/s minus a గ్రేటర్ దెన్ 1/s minus b గ్రేటర్ దెన్ 1/s minus a అవుతుంది. ఇప్పుడు ఫ్రాక్షన్ రివర్స్ చేస్తే 1/s minus a అంటే s minus a గ్రేటర్ దెన్ కాస్త లెస్ దెన్, ఇవి ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయి. అంటే s minus a లెస్ దెన్ s minus b లెస్ దెన్ s minus c. ఇప్పుడు మళ్ళీ మనము త్రూఅవుట్ ఎస్ క్యాన్సిల్ చేస్తే ఏముంటుంది, మైనస్ ఏ లెస్ దెన్ మైనస్ బి ఈజ్ లెస్ దెన్ మైనస్ సి. మైనస్ సైన్స్ని ప్లస్ చేయాలంటే మైనస్ ఇంటూ చేయాలి. మైనస్ ఇంటూ చేసినట్టు మళ్ళీ రివర్స్ అవుతుంది ఇన్ఈక్వాలిటీ. లెస్ దెన్ అనేది గ్రేటర్ దెన్, అంటే ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి ఈజ్ గ్రేటర్ దెన్ సి. ఈ విధంగా మనము R1 R2 R3 రిలేషన్ నుంచి ABC రిలేషన్ కలెక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ అ క్లియర్లీ ఫస్ట్ ఆప్షన్. రైట్. నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. Look at this question. What is given? If k belongs to R is such that the equation 2 cos h square x is equals 3 sin h x plus k has no real solutions, then which of the following is correct? ఈ ఈక్వేషన్ రియల్ సొల్యూషన్ లేదన్నాడు. ఫస్ట్ ఈ ఈక్వేషన్ మనము చేంజ్ చేసుకోవాలి. యూనో cos h square x minus sin h square x is one identity we have in hyperbolic functions. అంటే cos h square x ఎలా రాయొచ్చు, 1 plus sin h square x రాయొచ్చు కదా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనకి ఇచ్చిన ఈక్వేషన్లో 2 into cos h square x ని 1 plus sin h square x రాస్తున్నాను. సో ఈ ఐడెంటిటీ మన దగ్గర ఉంది, అది యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. 1 plus 2 of 1 plus sin h square x is equal 3 sin hx plus k. Okay, now expand it. 2 plus 2 sin h square x is equals to 3 sin hx plus k. Okay, now this one I am writing in the quadratic equation in terms of sin hk. దీన్ని 2 sin h square x రాసుకుందాం. నెక్స్ట్ 3 sin hx రైట్ నుంచి లెఫ్ట్ తీసుకొస్తే మైనస్ 3 sin hx అవుతుంది. దెన్ ప్లస్ 2 యాజ్ ఇట్ ఈస్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి k తీసుకొస్తే మైనస్ k ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఇదే ఫార్ములా ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 ఆర్ నాట్. హ్యాస్ నో రియల్ రూట్స్. సొల్యూషన్స్ అన్న రూట్స్ అన్న ఒకటే. హ్యాస్ నో రియల్ రూట్స్ అంటే కండిషన్ ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ నో రియల్ రూట్స్ అంటే కంపల్సరీ డిస్క్రిమినెంట్ b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దెన్ 0 ఉండాలి. నో రియల్ రూట్స్ అన్నప్పుడు. ఇక్కడ b అంటే ఏంటి, -3 హోల్ స్క్వేర్ minus 4a is a 2, c is a 2 minus k is a less than 0. So simple question, but make the idea all. -3 whole square is 9, minus 4 2 is 8, 8 to 16 minus or minus plus 8k is less than 0. 16 minus 9 is minus 7 plus 8k is less than 0. So then 8k is less than 7 and k is less than 7/8. Okay, now k is less than 7/8 is there in the third option. ఈ quadratic కాన్సెప్ట్ కూడా యూజ్ చేస్తాం. ఇలా మిక్స్డ్ చాప్టర్ దట్ ఈస్ మల్టిపుల్ ఆప్షన్స్, మల్టిపుల్ చాప్టర్స్ కంబైన్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి లైక్ దిస్. అంటే ఇక్కడ quadratic ఈక్వేషన్ ఉంది, హైపర్బోలిక్ ఫంక్షన్ ఉంది, రైట్. ఈ క్వశ్చన్ చూడండి, ఎంత ఈజీ క్వశ్చన్. ఇన్ ఏ ట్రయాంగిల్ ABC, if angle A 60 degrees is given, then the value of a plus b plus c into b plus c minus a. మీకు తెలుసు a plus b plus c అంటే 2s is equals to a plus b plus c. నేను ఎస్ఎల్ఎఫ్ మార్చేస్తున్నాను. a plus b plus c ప్లస్లో 2s పెడుతున్నాను. b plus c అంటే 2s minus a, వన్ మోర్ a is there, 2s minus 2a అవుతుంది. 2s into 2s minus 2a అంతేనా. 2 కామన్ తీసుకుంటే 2 into 2 4, 4s of s minus a. సో దీని నుంచి మీకు ఏమైనా ఫార్ములా గుర్తొస్తుందా, cot a/2 ఫార్ములా. cot a/2 రూట్ అవర్ cot స్క్వేర్ a/2 తీసుకుంటే రూట్ ఉండదు. ఓకే, కాస్ తీసుకోండి, కాట్ అవసరం లేదు, ఎందుకంటే మనకి ఆప్షన్స్ బీసీలో ఉన్నాయి. cos a/2 ఈజ్ cos స్క్వేర్ a/2 ఈజ్
ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ ఆర్ నాట్? ఓకే, అంటే దీని ప్రకారం అంటే ఎస్ మైనస్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏని ఎలా రాయొచ్చు? బీసీ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ బై 2 రాయొచ్చు కదా. అది ఇప్పుడు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ 4 ఉంది ఆల్రెడీ. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ప్లేస్లో బీసీ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ బై 2 తీసుకున్నాను. ఓకేనా? 4BC ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? 60 degrees. కాస్ స్క్వేర్ 60/2 అంటే 30. కాస్ స్క్వేర్ 30. ఓకే, ఏ 60. కాస్ 30 ఎంత? ఎస్ కాస్ 30 is √3/2. √3/2 whole square అంటే 3/4. 4 cancel. The resultant is 3BC. 4 cancel అయిపోతుంది. The value 3BC అయింది. అంతే. జస్ట్ ఫస్ట్ ఆప్షన్ క్లియర్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఇది. ఆ ఫార్ములా గుర్తు చేసుకోండి. సింపుల్ ఫార్ములాస్ ఇవి, రైట్? So here in a triangle ABC, R1 to 12, R2 18, R3 36, then side B అడిగాడు. సైడ్ B మీరు ఐపీ మెథడ్లో చేస్తే చాలా లెంగ్త్ అవుతుంది. దీనికి ఎలా చేయాలి? ఫస్ట్ ఆర్ నుంచి R1 R2 R3 నుంచి ఆర్ కనుక్కోండి. అంటే రిలేషన్ బిట్వీన్ R1 R2 1/R is equals to 1/R1 plus 1/R2 plus 1/R3. దీని నుంచి ఆర్ కనుక్కుందాం. తర్వాత ఏం చేయాలో చెప్తాను. So this is 1/12 plus 1/18 plus 1/36. 36 LCM తీసుకుంటే this is a 12 3s 18 2s 1s అంటే 6/36 1/6 అయింది. 1/R is equal 1/6 అంటే R is equals to 6 అయింది కదా. ఇప్పుడు ఏ కానీ బి కానీ సి కానీ మనం అడిగితే ఇప్పుడు మనం బి అడిగారు కదా. దిస్ టిప్ ఐఎమ్ యూజింగ్ దిస్ టిప్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ సింపుల్ వే. బి ఈజ్ ఈక్వల్స్ √over బి అడిగినప్పుడు R2 మైనస్ ఆర్ రాసి R1 ప్లస్ R3 రాయాలి. ఇది బి కనుక్కోవడానికి. సపోజ్ ఏ అడిగాడు అనుకోండి. ఏ అంటే ఏంటి? √over R1 మైనస్ ఆర్ రాసి R2 ప్లస్ R3 తీసుకోవాలి. మనము ఏబీసీలు కనుక్కోవడానికి ఇది యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి బి అడిగాడు కాబట్టి వీఆర్ యూజింగ్ దిస్ ఫార్ములా. √over R2 మైనస్ ఆర్. R2 is how much? 18. 18 minus R is 6. 18 minus 6 12. Into R1 plus R3. 12 plus 36 is 48. For this simplification, 6 2s ఇంకా 16 3s ఇంకా 6 into 2 into 3 6 6 square into 16 4 square right under root. 16 square root gets cancelled. Therefore 6 4s are 24. That is clearly third option. ఈ సూపర్ టిప్ యూజ్ చేసుకొని చేయండి. సికి యూజ్ చేయాలంటే ఏం చేస్తారు? సి కనుక్కోవడానికి √over R3 మైనస్ ఆర్ ఇంటూ R1 ప్లస్ R2. అలా మనము ఈ టిప్స్ యూజ్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇన్ దిస్ పేపర్. వాట్ దట్ విల్ సీ నౌ. ఓకే, ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇఫ్ R1 R2 R3 are of a triangle are in harmonic progression, then ABC will be in which series is asking? Arithmetic progression, geometric, harmonic. Arithmetic, geometric అని మనం రికగ్నైజ్ చేయాలి. First, what are the R1 R2 R2 R3? Harmonic progression means HP series. If 3 terms on HP means relation between them is 2/R2 is equals to 1/R1 plus 1/R3. This is a relation between the 3 terms which are in HP series. ఇప్పుడు మనకి R1 R2 R3 తెలుసు కదా. R1 అంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ. R2 is a delta by S minus B. ఓకే, ఫార్ములాస్ అన్నీ మీకు ఆల్రెడీ ఫార్ములాస్ లిస్ట్లో ఇచ్చాను. ఫార్ములాస్ కూడా సెపరేట్ వీడియోస్ చేశాను. అవన్నీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. S minus C. ఓకేనా? ఇవి మనం యూజ్ చేసుకున్నాం. ఇక్కడ R1 అంటే డెల్టా బై ఎస్ మైనస్ సి. 1/R1 అంటే S minus A బై డెల్టా. లేదా 1/R2 అంటే S minus B బై డెల్టా. అంటే 2 of S minus B బై డెల్టా ఈజ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ S minus A by delta plus S minus C by delta. Delta cancel అవుతుంది 2 sides. అప్పుడు 2S minus 2B is equals to S minus A plus S minus C అవుతుంది. అంటే 2S అంటే మనం ఏం రాయొచ్చు? A plus B plus C కదా. ఈజ్ ఈక్వల్ minus 2B ఉంది లెఫ్ట్ సైడ్. ఇంకా 2A ప్లస్లో A plus B plus రాయండి minus 2B. రైట్ సైడ్ S plus S 2S. 2S అంటే A plus B plus C. A plus B plus C with minus A minus C. ఏం క్యాన్సిల్ అవుతుంది? రైట్ సైడ్ వచ్చేసరికి ఒక ఏ క్యాన్సిల్ అవుతుంది, 1 సి క్యాన్సిల్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ బి ఏ ప్లస్ సి మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ బి ఉంది. బిని మైనస్ బిని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ తీసుకెళ్తే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2B వచ్చింది. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ 2B అంటే ఏంటి? దెన్ ఏబిసిఆర్ని హెచ్పి సిరీస్, ఏపీ సిరీస్. ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో అంటే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ 2B అంటే ఏబిసిఆర్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, ఇది అండి ఈ క్వశ్చన్కి సొల్యూషన్.
ఈ విధంగా మనము ట్రిగనోమెట్రీని చాలా ఈజీగా చేయొచ్చు. టిప్స్, ట్రిక్స్, ఫార్ములాస్ యూజ్ చేసుకొని ట్రిగనోమెట్రీని ప్రతి పేపర్లో 9 క్వశ్చన్స్ అట్లీస్ట్ 7 to 8 క్వశ్చన్స్ మీరు ఈజీగా ఫోకస్ చేయగలుగుతారు. సో I used all tips and tricks as well as the formulas. Okay, I hope so this part is also you followed well. If you make sure to enjoy this video, please like, share and subscribe. I conclude this video easy. I will come with another topic in new video. Till then, have a great time. Take care. Bye bye. Right.